హాయ్ ఆల్ వెల్కమ్ టు బాండ్ టు విన్ ఛానల్. దిస్ ఈజ్ నందు. నిన్న కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాను కదా, అంటే 1, 2 మార్చికి సంబంధించి ఫస్ట్ సెకండ్ డేస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాను. అవి ఈరోజు క్లాస్లో ఒకసారి రివైజ్ చేసుకొని ఈ రోజువి అంటే థర్డ్ మార్చివి ఈరోజు చెప్పుకుంటాం కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. అయితే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మీరు చాలా సోర్సెస్ ఫాలో అవుతూ ఉంటారు. బట్ సోర్సెస్ ఫాలో అయ్యేటప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ ఎప్పుడవో చూసుకోండి. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్‌కి 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ సరిపోతాయి. మీరు ఎక్స్‌ట్రా చదువుకున్నారనుకోండి, ఇవి ఇప్పటికే ఎక్కువైపోతాయి కరెంట్ అఫైర్స్. ఇంకా మళ్ళీ ఎక్స్‌ట్రా చదువుకున్నారనుకోండి, ఇంకా అంతటికి ఎక్స్‌ట్రా అంటే ఒక 5, 6 క్వెషన్స్ అంటే ఎక్స్‌ట్రా చదువుకోవచ్చు. ఒక 20, 30 క్వెషన్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, టైం వేస్ట్ కదా! ఇట్లా చదువుకొని కూడా అవి రావు. అంటే 6 మంత్స్‌వి కరెక్ట్‌గా రావు అని చెప్పలేను గానీ, 6 మంత్స్‌వి అయితే కరెక్ట్‌గా చదువుకోండి. మాక్సిమం 70% కరెంట్ అఫైర్స్ అయితే కవర్ అయిపోతాయి. అవి సోర్సెస్ అనేవి చూసుకొని చదువుకోండి. మీరు ఏ సోర్సెస్ ఫాలో అవుతున్నారని నాకు తెలుసు. నేను పర్టిక్యులర్‌గా మెన్షన్ చెయ్యను. బట్ ఆ అడ్డా 247 ఏదైతే ఉందో అది మాత్రం గౌతమ్ సార్ చెప్తుంటారు గదా! ఆశీష్ గౌతమ్. అతను మాత్రం ఆహ్, ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు ఐ మీన్ ఆహ్, థర్డ్ కరెంట్ అఫైర్స్ ఈరోజు చెప్పాలి కాబట్టి ఫోర్త్ డేన థర్డ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే అతను చెప్తుంటాడు. ఆర్ ఇంకేమన్నా మిస్ అయ్యుంటే సెకండ్‌వి చెప్తుంటారు. అంతేగాని ఫిబ్రవరి మంత్‌కి సంబంధించి 25, 26, 27, 28 డేస్ ఉంటాయి. ఆ డేసెస్‌లో ఆ డేస్‌లో జరిగిన కరెంట్ అఫైర్స్ కూడా చెప్తున్నారు చాలామంది. అది చూసుకొని చదువుకోండి. ఇంకొకటొచ్చేసి కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలంటే, ఏ క్వెషన్‌కి ఎంత చదవాలో అంతే చదవండి. అదే స్మార్ట్ వర్క్ అంటే. ఇప్పుడు అపాయింట్‌మెంట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపాయింట్‌మెంట్ ఈ క్వెషన్ తీసుకున్నామనుకోండి. నేను చెప్పుకున్నాను. మనన్ కుమార్ మిశ్రా సీనియర్ అడ్వకేట్ చైర్మన్‌గా ఎలక్ట్ అయ్యారు బీసీఐకి అని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అని. దీంట్లో మీరేం చదవాలంటే చైర్మన్ ఎవరు? అతను రీఎలక్ట్ అయ్యాడా? లేకపోతే అతనికి ముందు ఇంకొకరు ఎవరైనా ఉన్నారా? ఇంకొకరు ఎవరైనా ఉంటే అతని పేరేంటి? ఇంకా డెప్త్‌కెళ్ళాలనుకుంటే అతను ఇంతకు ముందు ఎక్కడ ఐ మీన్ ఎక్కడ వర్క్ చేశాడు? అది గూడా అడుగుతారు. తర్వాత అతన్నేమన్నా వేరే చోట యేసుంటే అది గూడా చదువుకోండి. రీఎలక్ట్ అయ్యి ఉంటే అవసరం లేదు. ఎందుకంటే అతనే మళ్ళీ ఎలక్ట్ అవుతున్నాడు గాబట్టి. అయితే సెవెంత్ కన్సిక్యూటివ్ టర్మ్ ఎన్నో టర్మ్ ఇతనిది. ఈ వరుసగా ఏడోసారంట అతను రీఎలక్ట్ అవ్వడం. అయితే ఈ మనన్ కుమార్ మిశ్రా అంటే అతను ఏ స్టేట్‌కి సంబంధించిన అతను, రాజ్యసభ మెంబరా? లోక్‌సభ మెంబరా? అడ్వకేట్ అంటే మెంబర్స్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా. రాజ్యసభ మెంబర్ గాని, లోక్‌సభ మెంబర్ గాని అయి ఉంటారు. తర్వాత చైర్మన్. వైస్ చైర్మన్ ఎవరైనా ఉన్నారా? వైస్ చైర్మన్ గూడా అంత అవసరం లేదు. చైర్మన్ అతనికి ముందెవరైతే ఉంటే వాళ్ళ పేరు, వాళ్ళు ఏ క్యాడర్‌కి సంబంధించిన వాళ్ళు. ఇతను ఇప్పుడు ఎలక్ట్ అయిన అతను ఎన్నోసారి రీ ఎలక్ట్ అయ్యారు కాబట్టి సెవెంత్ టర్మ్ అని చదువుకోవాలి. ఏ స్టేట్‌కి సంబంధించిన వాడు, ఏ కాన్స్టిట్యుయెన్సీ అని చదువుకోవాలి. అంతవరకే. తర్వాత బీసీఐ గురించి చదువుకోండి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? సో, అంతవరకు సరిపోతుంది అపాయింట్మెంట్స్‌కైతే. అది మీరు ఇంకేమన్నా ఇంకా నేషనల్ న్యూస్ ఇవి చదువుతున్నారనుకోండి, కొంచెం డెప్త్‌కెళ్ళి చదవాలి. అంటే ఎక్కడ ఎంతవరకు చదవాలో అది తెలుసుకొని చదవండి. సో, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినట్లయితే, ఈరోజు అపాయింట్మెంట్స్ చూసినట్లయితే, నిన్న చెప్పుకున్నది చూద్దాం ఒకసారి. నిన్న చెప్పుకున్నయి రివైజ్ చేసుకొని నెక్స్ట్ నేను అలా వెళ్తున్నాను. టాపిక్ వైస్ అలా రివైజ్ చేసుకుంటూ వెళ్తాను. సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా రీ-ఎలక్ట్ అయ్యారని చెప్పుకున్నాం కదా! బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. ట్రిక్ వచ్చేసి 'మనం' మూవీ బీసీ కాలం నాటి సినిమా అని చెప్పాం. 'మనం' అంటే మనన్ కుమార్ 'మనం' మూవీ బీసీ కాలం బీసీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాలం నాటి సినిమా. మనన్ కుమార్ మిశ్రా ఇతను రాజ్యసభ కాన్స్టిట్యుయెన్సీ బీహార్‌కి చెందిన అతను. బీహార్ కాన్స్టిట్యుయెన్సీ రాజ్యసభ మెంబరు. ఇతను తర్వాత వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కంటెస్ట్ చేస్తున్నారు ఈ వైస్ చైర్మన్ పోస్ట్‌కి. ఇంకా నడుస్తుంది అది. ఎవరెవరంటే ఎస్. ప్రభాకరన్ తమిళనాడుకి సంబంధించిన అతను, వేద్ ప్రకాష్ శర్మ ఢిల్లీకి సంబంధించిన అతను వీళ్ళిద్దరు. అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1961లో ఏ సెక్షన్ అంటే సెక్షన్ 4 ఆఫ్ అడ్వొకేట్ యాక్ట్ అంటే ఇది స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే ఖచ్చితంగా ఒక యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటుంది. 1961 బై సెక్షన్ 4 ఆఫ్ అడ్వొకేట్ యాక్ట్ 1961 ఏ స్టాట్యుటరీ బాడీ. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీ. చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా. ఇది ఇండియాలో లీగల్ లిటిగేషన్, లీగల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేస్తుంది. బార్ కౌన్సిల్ అంటే జ్యుడిషియల్ సిస్టమ్ ఒక రకంగా. బార్ అంటే జడ్జెస్ ఒక బార్‌లా ఐ మీన్ జ్యుడిషియల్ సిస్టమ్‌లో ఒక బార్ అని ఉంటుంది. అండ్ లాయర్స్ అందరూ జడ్జెస్ ఉంటారు కదా! వీళ్ళందరూ. అదొక బార్ అలా. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అది నిన్నటి న్యూస్. ఈరోజు చూసుకున్నట్లయితే మయాంక్ శర్మ అజ్యూమ్ చార్జ్ యాస్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్. కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్‌కి అకౌంట్స్ ఎవరు మయాంక్ శర్మ అనే అతను కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్‌గా ఎలక్ట్ అయ్యాడు.
ఏ 1989 బ్యాచ్ ఆఫీసర్ ఆఫ్ ద ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్. ఇతను 1989 బ్యాచ్ ఆఫీసర్ అంట ఆఫ్ ద ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ 1989 బ్యాచ్ ఆఫీసర్ అంట ఇతను. డాక్టర్ శర్మ హ్యాస్ బీన్ ఇండియాస్ ఆల్టర్నేట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అట్ యునైటెడ్ నేషన్స్. ఇతను ఆల్టర్నేట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా కూడా వర్క్ చేస్తున్నాడు ఇప్పుడు. వేటి కంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్, యునైటెడ్ నేషన్స్ కమిషన్ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రిమినల్ జస్టిస్ అండ్ యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా. మీరేం చదవాలంటే ఈ ఒక పాయింట్ చదువుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఈ పాయింట్ చదువుకోండి. మెయిన్ వచ్చేసి ఇది మెయిన్ పాయింట్ అది. మయాంక్ శర్మ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్. ఇతను 1989 బ్యాచ్కి సంబంధించిన ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ ఆఫీసర్. అది దీనికి ట్రిక్స్ అనేవి ఈరోజు అంత టైం లేదు. పీడిఎఫ్ చూడండి, ఇక్కడ 101 పేజెస్ ఉంది. ఓ మీకు కనిపించదు కదా, సారీ, 101 పేజెస్ ఉంది ఈ పీడిఎఫ్. మ్యాక్సిమం నేను సగమే కవర్ చేస్తాను అనుకుంటాం. మొత్తం కవర్ చేస్తే ఓకే. సో ట్రిక్స్ అనేవి రేపు చెప్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి లెవిస్ బ్రాండ్ ఉంది కదా, లెవిస్ వెల్కమ్ దిల్జిత్ దోసాంజ్ యాజ్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్. అండ్ ఐకానిక్ పార్ట్నర్షిప్ అమెరికన్ క్లాతింగ్ బ్రాండ్ లెవిస్ అమెరికన్ క్లాతింగ్ బ్రాండ్ లెవిస్ ఏదైతే ఉందో దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ఇతను ఎవరు, దిల్జిత్ దోసాంజ్. ఎవరంటే ఇతను పంజాబ్ సింగర్ అండ్ యాక్టర్. దిస్ కొలాబరేషన్ మార్క్స్ ఎ సిగ్నిఫికెంట్ మూమెంట్ ఇన్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ బ్రింగింగ్ టుగెదర్. సో అంతవరకు చదువుకుంటే సరిపోతుంది. ఎవరు లెవిస్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే దిల్జిత్ దోసాంజ్. ఇతను ఎవరంటే పంజాబీ సింగర్ అండ్ డాన్సర్, పంజాబీ సింగర్ మరియు డాన్సర్ ఇతను. నెక్స్ట్ వచ్చేసి ఉరుగ్వేస్ న్యూ లెఫ్టిస్ట్ ప్రెసిడెంట్ యమాందు ఓర్సీ టేక్స్ ఆఫీస్. ఇప్పుడు కొత్తగా ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యారు. ఎవరు అంటే యమాందు ఓర్సీ. దేనికంటే ఉరుగ్వే న్యూ ప్రెసిడెంట్ ఎవరంటే యమాందు ఓర్సీ a telegenic left leaning former mayor and historic teacher took his office Uruguay's new president on Saturday for the 5-year term. ఎన్ని సంవత్సరాలు అంటే 5 years. హీఈస్ రీప్లేస్డ్ బై, చెప్పాను కదా ఇందాక, రీప్లేస్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళు చదువుకోవాలని. ఎవరిని రీప్లేస్ చేశారంటే ముందు ఎవరు ఉండేవాళ్ళంటే లూయిస్ లక్కాలే పౌ అనే అతను ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉరుగ్వే న్యూ ప్రెసిడెంట్ ఎవరంటే యమాందు ఓర్సీ. అయితే ఉరుగ్వే కంట్రీ గురించి ఒకసారి చూద్దాం. ఉరుగ్వే క్యాపిటల్ వచ్చేసి మాంటెవిడియో, కరెన్సీ వచ్చేసి పెసో, ఉరుగ్వేన్ పెసో. కాంటినెంట్ ఇదే కాంటినెంట్కి సంబంధించిందంటే సౌత్ అమెరికా. ప్రెసిడెంట్ వచ్చేసి యమాందు ఓర్సీ. నెక్స్ట్ పైసా బజార్ సీఈఓ నవీన్ కుక్రేజా స్టెప్ డౌన్ అంటే ఇంతకుముందు ఇతను ఉండేవాళ్ళు పైసా బజార్ సీఈఓ. ఇప్పుడు కొత్తగా ఎవరు వచ్చారంటే సంతోష్ అగర్వాల్ టు సక్సెస్ హిమ్. సంతోష్ అగర్వాల్ ఇతన్ని సక్సీడ్ చేసి వచ్చాడు నవీన్ కుక్రేజాని. పీబీ ఫిన్టెక్, పైసా బజార్ ఫిన్టెక్ ద పేరెంట్ కంపెనీ ఆఫ్ పైసా బజార్ అండ్ పాలసీ బజార్. పీబీ ఫిన్టెక్ ఏంటంటే పేరెంట్ కంపెనీ వేటికి పైసా బజార్కి, పాలసీ బజార్కి. ఆన్ థర్స్డే ఈవినింగ్ అనౌన్స్డ్ కీ లీడర్షిప్ చేంజెస్ ఎట్ ద కంపెనీ. పైసా బజార్ సీఈఓ నవీన్ కుక్రేజా ఇతను కోఫౌండర్ కూడా. పైసా బజార్కి కోఫౌండర్. పైసా బజార్ ఇది ఎక్కడుందంటే ఈ పైసా బజార్ గురుగ్రామ్ హర్యానాలో ఉంది. హ్యాస్ డిసైడెడ్ టు స్టెప్ డౌన్, అయినా స్టెప్ డౌన్ అంటే దిగిపోతున్నారు ఆ రోల్ నుంచి. అయితే ఎవరు వస్తున్నారు అంటే సక్సీడ్ ఆఫీసర్ సంతోష్ అగర్వాల్. ఇప్పుడు సంతోష్ అగర్వాల్ న్యూ సీఈఓ పైసా బజార్కి ఎవరంటే సంతోష్ అగర్వాల్. ఎవరిని రీప్లేస్ చేశారంటే నవీన్ కుక్రేజా. ఎప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే March 1, 2025 నుంచి బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంటే అతని రోల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ పైసా బజార్, చీఫ్ ఫినాన్స్ ఆఫీసర్ ఇతను కూడా ఎలక్ట్ అయ్యాడు ఇతనితో పాటు. ఎవరు, సంతోష్ అగర్వాల్తో పాటు. చీఫ్ ఫినాన్స్ ఆఫీసర్ ఆఫ్ పైసా బజార్ ఎవరంటే నీరజ్ త్రిపాఠి. సీఈఓ ఆఫ్ పైసా బజార్ వచ్చేసి సంతోష్ అగర్వాల్. చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ వచ్చేసి సిఎఫ్ఓ వచ్చేసి నీరజ్ త్రిపాఠి. అది ఈరోజు అపాయింట్మెంట్స్. బ్యాంకింగ్, ఎకానమీ, ఫినాన్స్ న్యూస్ చూసినట్లయితే నిన్నటి న్యూస్ చూసినట్లయితే ఆర్బీఐ 2000 నోట్స్ సర్క్యులేషన్ తగ్గిపోయిందని చెప్తుంది కదా, అంటే అన్ని రిటర్న్ అయిపోయాయి. 98.18% వరకు రిటర్న్ అయ్యాయి. రిమైనింగ్ 6471 crore వర్త్ ఆ మనీ మాత్రమే సర్క్యులేషన్లో ఉంది అని చెప్తుంది. అయితే 2000 రూపీ నోట్ గురించి మాట్లాడుకున్నాం నిన్న. 2000 రూపీ నోట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 8 నవంబర్ 2016. ఎందుకంటే డిమానిటైజ్ చేశారు 500 రూపాయలని, 1000 రూపాయలు. డిమానిటైజ్ చేయడం అంటే సర్క్యులేషన్ నుంచి అసలు లీగల్గా సర్క్యులేషన్ నుంచి తీసేయడం అమౌంట్ని. డిమానిటైజేషన్ ఎందుకు చేస్తారంటే ఇన్ఫ్లేషన్ని రెగ్యులేట్ చేయడానికి. ద న్యూ 2000 రూపీ బ్యాంక్ నోట్ డైమెన్షన్స్ వచ్చేసి 66 mm x 166 mm. కలర్ వచ్చేసి మెజెంటా అంటే పింక్ కలర్.
అబ్బోర్ సైడ్ మహాత్మా గాంధీ అశోక ఎంబ్లెమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మాంగళ్యాన్ మిషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జీఎస్టీ కలెక్షన్స్ ఎంత ఉన్నాయంటే లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసుకుంటే 9.1% పెరిగింది. ఏంటి ఫిబ్రవరి మంత్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి, ఈ ఇయర్ ఫిబ్రవరికి ఎంత అంటే 9.18%, 9.1%. ఇయర్ ఎంత ఉందంటే 1.84 ల్యాక్ క్రోర్. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఎంత ఉందంటే 1.68 ట్రిలియన్. ఈ పర్సంటేజ్ ఈ అమౌంట్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఫిబ్రవరికి ఎంత పెరిగింది అంటే 9.1%. ఫిబ్రవరిలో అమౌంట్ ఎంత అంటే కలెక్షన్స్ 1.84 ల్యాక్ క్రోర్. అదే జనవరి చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ జనవరికి ఈ ఇయర్ జనవరికి ఎంత పెరిగింది అంటే 12.3%. అమౌంట్ వచ్చేసి 1.96 ల్యాక్ క్రోర్. బడ్జెట్లో ఎంత చెప్పారంటే 11% డిగ్రీస్ అయితేనే ఎస్టిమేట్ చేశారు. ఎస్టిమేటెడ్ అమౌంట్ హోల్ ఫినాన్షియల్ ఇయర్కి ఎంత అంటే 11.78 ల్యాక్ క్రోర్ ఉండొచ్చు అని చెప్పారు బడ్జెట్ ఎస్టిమేట్. జిఎస్టీ గురించి చదువుకున్నాం నిన్న డీటెయిల్డ్గా ఒక వీడియోలో చెప్పాను. వీడియో చూడండి. ఆ వీడియో ఎక్కడ ఉంటుందంటే సపరేట్ వీడియో ఏం లేదు, బడ్జెట్ టెక్నాలజీ చెప్పేటప్పుడు ఆ టెక్నాలజీలో ఒక చోట ఉంటుంది మీకు జిఎస్టీ ట్యాక్సెస్ గురించి చెప్తున్నప్పుడు అక్కడ తగులుతుంది జిఎస్టీ. అక్కడ మొత్తం డీటెయిల్గా చెప్పాను జిఎస్టీ గురించి, చూడండి. నెక్స్ట్ వచ్చేసి యూపీఐ పోస్ట్ 5% డిప్ ఇన్ వాల్యూమ్ టు 16.11. సారీ, ఇక్కడ 7.5 అని చెప్పాను, 7 అని చెప్పాను కదా, ఇది 6.5. యూపీఐ పోస్ట్ 5% డిప్ ఇన్ వాల్యూమ్ టు 16.11 బిలియన్, 6.5% ఇన్ వాల్యూ. యూపీఐ తగ్గింది, వాల్యూ తగ్గింది, వాల్యూమ్ తగ్గింది. వాల్యూ ఎంత తగ్గిందంటే 6.5%, వాల్యూమ్ ఎంత తగ్గిందంటే 5%. ఇది చూడండి, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆ 5% మంత్ ఆన్ మంత్ కంపేర్ చేసుకుంటే. అది జిఎస్టీ ఇయర్కి లాస్ట్ ఇయర్కి. యూపీఐ వచ్చేసి మంత్ ఆన్ మంత్ చూసుకుంటారు. మంత్ ఆన్ మంత్ అంటే జనవరిలో ఎంత ఉంది, ఫిబ్రవరిలో ఎంత ఉంది కంపేర్ చేసుకుంటే జనవరికి ఫిబ్రవరికి 5% తగ్గిందంట. ఏంటి వాల్యూమ్. వాల్యూ అయితే జనవరికి ఫిబ్రవరికి 6.5 తగ్గింది. ఆ అమౌంట్ చూసుకున్నట్లయితే ఎంతంటే ఫిబ్రవరి కలెక్షన్స్ వచ్చేసి 16.11. ఇది ఇంత వాల్యూమ్ అంటే ఇన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి అని. అమౌంట్ వచ్చేసి ఫిబ్రవరిలో 21.48. అదే జనవరిలో చూసుకున్నట్లయితే వాల్యూమ్ వచ్చేసి 16.99, వాల్యూ వచ్చేసి 23.48. ఇది జనవరికి సంబంధించి. ఆ ఇయర్ ఒక పేపర్లో రాసుకోండి మీరు, ఒక బుక్లో లాస్ట్ పేజెస్ ఉంటాయి, ఎక్కడైనా కొన్ని పేజెస్ తీసుకొని జిఎస్టీ, యూపీఐ, జీడిపి ఇవన్నీ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక చోట రాసుకోండి, ఏ మంత్కి ఆ మంత్. యావరేజ్ డైలీ ట్రాన్సాక్షన్స్ ఎంత జరుగుతున్నాయంటే ఇది వాల్యూమ్, ఇది వాల్యూ. డైలీ ట్రాన్సాక్షన్స్ ఫిబ్రవరిలో యావరేజ్ ఎంత ఉన్నాయంటే 575 మిలియన్ వాల్యూమ్, అది ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయని. వాల్యూ వచ్చేసి 78,446 క్రోర్స్. ఇది వచ్చేసి జనవరికి సంబంధించింది. సో ఇది యూపీఐ గురించి నేను చెప్పాను, యూపీఐ లైట్ గురించి చెప్పాను. ఇవి చూసుకోండి, ఇది స్టాటిక్ పార్ట్ కాబట్టి నేను మళ్ళీ రివైజ్ చేయట్లేదు, ఒకసారి చూసుకోండి. యూపీఐ లైట్ గురించి చూసుకోండి, ఎందుకంటే లాస్ట్ నవంబర్లో అనుకుంటాను న్యూస్ ఇది. యూపీఐ లైట్ గురించి ఒకసారి, ఈ యూపీఐ లైట్ నేను ఎందుకు చెప్పానంటే నిన్న అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేశారు. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ 500 రూపీస్ చేసుకోవాలి ఒక్కసారికి అన్నారు కదా, కాదు, అది రివైజ్ చేసిన తర్వాత ఎంత అయిందంటే 1000 రూపాయలు చేసుకోవచ్చు. పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి 1000 రూపాయలు, వాలెట్ లిమిట్ వచ్చేసి 5000. ఇంతకుముందు ఎంత ఉండేదంటే 2000 వాలెట్ లిమిట్. నెక్స్ట్ వచ్చేసి సిటీ యూనియన్ బ్యాంక్, చెన్నై సూపర్ కింగ్స్ జాయిన్ అయ్యారు. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ఒకటి లాంచ్ చేశారని చెప్పాము. వాటిలో 3 వేరియంట్స్ ఉంటాయని చెప్పాను, మాస్, ప్లాటినం, సిగ్నేచర్. అవి పేమెంట్ నెట్వర్క్స్ ఏంటంటే రూపే కార్డు, మాస్టర్ కార్డు. తర్వాత ఆ కార్డ్ ఎలా ఉంటుందంటే ఐకానిక్ ఎల్లో కలర్ అండ్ లైన్ లోగో, సిఎస్కేకి సంబంధించిన లోగో ఉంటుంది, ఎల్లో కలర్ ఉంటుంది. ట్రిక్ చెప్పాను, చెన్నై సిటీ రైల్వే స్టేషన్లో రూపే కార్డ్ యూస్ చేసి ఏసీ రూమ్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పాను ట్రిక్ నిన్న. సిటీ యూనియన్ బ్యాంక్ గురించి స్టాటిక్ పార్ట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి జీడిపి గురించి చెప్పుకున్నాను. జీడిపి షోస్ అన్ అప్టిక్, బట్ Q4 హోల్డ్స్ ద కీ ఫర్ 6.5% గ్రోత్ ఇన్ ఫినాన్షియల్ 25. జీడిపి ఎంత ఉందంటే హోల్ ఫినాన్షియల్ ఇయర్కి 6.5% ఉందని చెప్తున్నారు. ఏంటి సెకండ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం. అదే ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రకారం చూసుకున్నట్టయితే 6.4%. ఇండియాస్ జీడిపి Q3 ఫినాన్షియల్ ఇయర్లో ఎంత ఉందంటే 6.2, Q2 ఫినాన్షియల్ ఇయర్ 25 ఎంత ఉందంటే 5.4. ఈ డేటా ఎవరు రిలీజ్ చేశారంటే ఎన్ఎస్ఓ. ఏ డిపార్ట్మెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ. ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఈ జీడిపిని రిలీజ్ చేస్తుంది. అయితే జీడిపి బేస్ ఇయర్ వచ్చేసి 2022 to 2023. ఇది చేంజ్ చేశారు 2011 నుంచి 2012కి, 2011 to 2012 నుంచి 2022 2023కి చేంజ్ చేశారు బేస్ ఇయర్ని. ఆ బేస్ ఇయర్ ఎలా చేంజ్ చేశారంటే ఒక కమిటీ 26 మెంబర్ కమిటీని ఫామ్ చేశారు, దాని ద్వారా జీడిపి బేస్ ఇయర్ని చేంజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది టుడే న్యూస్.
ఇక్కడ టుడే న్యూస్ చూసుకున్నట్లయితే ఇండియా టు రిమైన్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ విత్ 6.5% గ్రోత్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 26. ఐఎంఎఫ్ ఏం చెప్తుందంటే ఇండియా జీడిపి ఫోర్కాస్ట్ ఈ ఫుల్ ఇయర్కి ఇంత ఉండబోతుంది అని చెప్తుంది. ఏంటి 6.5%. ఎన్ఎస్ఓ ఎంత చెప్పిందో ఇది కూడా అంతే చెప్పింది. ఐఎంఎఫ్ కూడా ఎంత 6.5%. ఐఎంఎఫ్ గురించి చూసుకున్నట్లయితే ఐఎంఎఫ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1 జూలై 1944. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ. దీంట్లో మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే 191. ఎండి వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా. ఫస్ట్ డిప్యూటీ ఎండి వచ్చేసి ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే గీతా గోపీనాథ్. ఈమె మన ఇండియాకి సంబంధించిన ఆమె. చీఫ్ ఎకనమిస్ట్ వచ్చేసి పియరే ఒలివర్ గోరించాస్. అది ఐఎంఎఫ్ ఎంత చెప్పింది జీడిపి ఫోర్కాస్ట్ 6.5%. ఇప్పుడు క్రిసిల్ ఎంత చెప్తుంది? క్రిసిల్ అనేది ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. యాక్చువల్గా సెబీ లిస్టెడ్ 6 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. అందులో క్రిసిల్ ఒకటి. క్రిసిల్ అనేది ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. క్రిసిల్ ప్రాజెక్ట్స్ ఫినాన్షియల్ 26 జీడిపి గ్రోత్ ఎంత చెప్తుంది? 6.5% చెప్తుంది. క్రిసిల్ ఎంత చెప్తుంది? 6.5%. లాస్ట్ ఇయర్ ఎంత ఉందంటే క్రిసిల్ ఏం చెప్పిందంటే లాస్ట్ ఇయర్ 9.2% ఉందని చెప్పింది. చూడండి, స్లోవర్ దాన్ 9.2% ఇన్ ద ప్రీవియస్ ఫిజికల్. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో ఎంత ఉందంటే 9.2% ఉందంట. ఇప్పుడు ఎంత ఎస్టిమేట్ చేస్తుందంటే 6.5%. క్రిసిల్ క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్. ఇందాక చెప్పాను కదా, దేర్ ఆర్ 6 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ రిజిస్టర్డ్ అండర్ సెబీ నేమ్డ్ క్రిసిల్, ఇక్రా, కేర్, స్మెరా, ఫిచ్ అండ్ బ్రిక్వర్క్ రేటింగ్స్ ఇవి. అయితే క్రిసిల్ గురించి చూసుకున్నట్లయితే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1987లో. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి క్రిసిల్ ముంబైలో ఉంది. ఎండి అండ్ సిఇఓ క్రిసిల్కి ఎండి అండ్ సిఇఓ ఎవరంటే అమిష్ మెహతా. ఇన్ ఏప్రిల్ 2024 క్రిసిల్, మీరు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ న్యూస్ కానీ చూసినట్లయితే క్రిసిల్ ఈఎస్జీ రేటింగ్స్ అని ఒకటి ప్రొవైడ్ చేశారు. ఆ సెబీ ప్రొవైడ్ చేసింది. దేనికి? క్రిసిల్ రిసీవ్డ్ సెబీ అప్రూవల్ ఫర్ ఈఎస్జీ స్కోరింగ్ ఇన్ ఇండియా. క్రిసిల్ వాజ్ ద ఫస్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అని. ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1988 బై ఐసిఐసిఐ అండ్ యూటీఐ జాయింట్లీ విత్ షేర్ క్యాపిటల్. ఎవరి ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు? ఎస్టాబ్లిష్ చేసింది 1987 అయినా ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం 1988లో. ఎవరి ద్వారా అంటే ఏ బ్యాంక్స్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్, యూటీఐ జాయింట్లీ విత్ షేర్ క్యాపిటల్ కమింగ్ ఫ్రమ్ ఎస్బీఐ అండ్ ఎల్ఐసి అండ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. ఇన్ ఏప్రిల్ 2025 యుఎస్ బేస్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ఎన్పి యుఎస్ బేస్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. అయితే ఈ ఏప్రిల్లో ఏమైందంటే 2005లో ఇది మెజారిటీ షేర్స్ అనేవి ఈ క్రిజిల్లో మెజారిటీ షేర్స్ ఎవరి ఉన్నాయంటే యుఎస్ బేస్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ఎన్పి యొక్క మెజారిటీ స్టేక్ అనేది క్రిజిల్లో ఉంది. సిఆర్ఏ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. సిఆర్ఏ అంటే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ యూజ్ స్టాండర్డైజ్డ్ రేటింగ్ స్కేల్స్. వీటికి రేటింగ్ స్కేల్స్ ఉంటాయి, ఏ కంపెనీకి ఎంత రేటింగ్ ఇవ్వాలి అని చెప్పేసి. సచ్ యాజ్ ట్రిపుల్ ఏ అంటే హైయెస్ట్ రేటింగ్. అదే డి అంటే డిఫాల్ట్ అని, అంటే ఇంకా తక్కువ, ఇంకా లాస్ట్ అని చెప్పి లాస్ట్ స్కేల్ వచ్చేసి డి. మెజరింగ్ ఇది రేటింగ్ ఎలా ఇస్తారు అని చెప్పేసి. ట్రిపుల్ ఏ అంటే హైయెస్ట్, డి అంటే డిఫాల్ట్ అంటే ఇంకా తక్కువ, చాలా తక్కువ అని చెప్పేసి. అంటే వాటి రేటింగ్ ఏజెన్సీస్ అంటే వాటి పెర్ఫార్మెన్స్ అనేది అంతగా లేదు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూజర్ కెన్ యాక్సెస్ హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ ఆన్ డిజిలాకర్. Indian Overseas Bank has launched a new facility enabling customers to download their housing loan interest certificate. హౌసింగ్ లోన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా డిజిలాకర్ నుంచి పొందొచ్చంట. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అకౌంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. డిజిలాకర్ అంటే ఏంటంటే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసుకునే ఒక వెబ్సైట్. డిజిలాకర్ అంటే అలాంటిది. డాక్యుమెంట్స్ మనకి సంబంధించి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, హౌసింగ్ లోన్, ఇంకా ఇలాంటి ఏమన్నా ఉన్నా అవన్నీ డిజిలాకర్లో పెట్టుకోవచ్చు డాక్యుమెంట్స్. అండ్ దీంట్లో మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏముండవు, ఓన్లీ డాక్యుమెంట్సే. అది డిజిలాకర్. అయితే దీని నుంచి హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కస్టమర్స్ అవైల్ చేసుకోవచ్చు అంటుంది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. దిస్ ఇనిషియేటివ్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ బ్రాంచ్ విజిట్స్. దీనివల్ల ఏంటంటే
బ్రాంచ్‌కి వచ్చి కలిసి బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అనేది తగ్గిపోతుంది. ప్రొవైడ్ ఏ సీమ్‌లెస్, సెక్యూర్ అండ్ ఎఫిషియెంట్ వే టు యాక్సెస్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్. చెప్పాను కదా! ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో డిజీ లాకర్‌లో ఉంటాయి. అవి ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇలా చేస్తుంది. ఏంటి హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 10th February 1937. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చెన్నై. ఎండి అండ్ సిఇఓ అజయ్ కుమార్ శ్రీవాస్తవ. ట్యాగ్ లైన్ వచ్చేసి గుడ్ పీపుల్ టు గ్రో విత్. నెక్స్ట్ పూనావాలా ఫిన్కార్ప్. పూనావాలా ఫినాన్షియల్ కార్పొరేషన్, దాన్ని పూనావాలా ఫిన్కార్ప్ అంటారు. పూనావాలా ఫిన్కార్ప్ లాంచెస్ డిజిటల్ పర్సనల్ లోన్ ఆఫరింగ్ పిఎల్ ప్రైమ్. దాని పేరు ఏంటంటే ఆ డిజిటల్ పర్సనల్ లోన్ పేరు పిఎల్ ప్రైమ్ డిజిటల్ 24/7. దాని పేరు ఇది పిఎల్ ప్రైమ్ డిజిటల్ 24/7. పూనావాలా ఫిన్కార్ప్ లాంచెస్ డిజిటల్ పర్సనల్ లోన్ ఆఫరింగ్ పిఎల్ ప్రైమ్ డిజిటల్ 24/7. పూనావాలా ఫిన్కార్ప్ హ్యాస్ లాంచ్డ్ చూడండి పిఎల్ ప్రైమ్ డిజిటల్ 24/7. ఇదేంటి పర్సనల్ లోన్, డిజిటల్ పర్సనల్ లోన్. An industry first fully end-to-end digital personal loan offering designed to meet the needs of the salaried professionals seeking quick and convenient access to credit. ఇది ఎవరికంటే సాలరీడ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోన్స్ క్రెడిట్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఈ డిజిటల్ పర్సనల్ లోన్. అది యాక్చువల్గా పర్సనల్ లోన్ అంటే ఏంటి, బ్యాంక్ మీకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తుంది లోన్ కింద, మీరు ఇంట్రెస్ట్ కడుతుంటారు, పర్సనల్ లోన్ తీసుకుంటారు. ఇదేంటంటే క్రెడిట్ ఫెసిలిటీ అంటే అదే లోన్స్ ఇవ్వడం. ఇక్కడ శాలరీడ్ పర్సన్స్కి క్రెడిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. పూనావాలా ఫిన్కార్ప్ ఈ పిఎల్ ప్రైమ్ డిజిటల్ 24/7 అని డిజిటల్ పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తుంది శాలరీడ్ ప్రొఫెషనల్స్కి. ద పిఎల్ ప్రైమ్ డిజిటల్ 24/7 లోన్స్ ఎనేబుల్ ఎలిజిబుల్ కస్టమర్స్ టు బైపాస్ ట్రెడిషనల్ లోన్ ప్రాసెస్ అండ్ అవైల్ లోన్స్ అప్ టు 15 lakh. ఎంతవరకు అవైల్ చేసుకోవచ్చు ఈ శాలరీడ్ పర్సన్స్ అంటే 15 lakh వరకు లోన్స్ అనేవి అవైల్ చేసుకోవచ్చు విత్ ఇన్ 15 minutes. 15 minutesలో త్రూ ఏ కంప్లీట్లీ పేపర్లెస్ ప్రాసెస్. పేపర్ అనేది ఏది అవసరం లేదు, పేపర్లెస్ ప్రాసెస్ అది అంతా. ఎంతంటే 15 lakh ఎన్ని మినిట్స్లో 15 minutesలో లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. అరవింద్ కపిల్ ఈస్ ద కరెంట్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ద పూనావాలా ఫిన్కార్ప్. ఎండి అండ్ సిఇఓ ఆఫ్ పూనావాలా ఫిన్కార్ప్ ఎవరంటే అరవింద్ కపిల్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పూనావాలా ఫిన్కార్ప్ పుణెలో ఉంది. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఎస్టాబ్లిషింగ్ ఇయర్స్ చదవాల్సిన పని లేదు. దానికి సంబంధించి హెడ్ ఎవరు, అది ఎక్కడుంది, ఈ రెండు మాత్రం చదువుకోండి. బ్యాంకింగ్ ఎంటిటీస్ పిఎస్యూస్ ఏమన్నా ఉన్నా, గవర్నమెంట్కి సంబంధించిన ఏమన్నా వాటికి మాత్రం ఖచ్చితంగా ఇయర్ చదువుకోవాలి. ఎస్టాబ్లిషింగ్ ఇయర్, హెడ్ క్వార్టర్స్ చదువుకోవాలి. ఇంకా దానికి చైర్మన్, ఎండి ఇలా ఎవరైనా ఉన్నా అవి కూడా చదువుకోవాలి. ఇట్లాంటి వాటికి ఏంటంటే ఇట్లా చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ లెండింగ్ అవ్వచ్చు, ఇలాంటివి ఏమన్నా ఉంటే నార్మల్గా ఇయర్ చదవాల్సిన పని లేదు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఎండి అండ్ సిఇఓ ఎవరు, ఇంతే. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ లాంచెస్ ఐసిఐసిఐ ప్రూ గిఫ్ట్ సెలెక్ట్. ఐసిఐసిఐ ప్రూ గిఫ్ట్ సెలెక్ట్ అమిడ్ మార్కెట్ వాలటిలిటీ. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఐసిఐసిఐ ప్రూ గిఫ్ట్ సెలెక్ట్ అనే ఒక దాన్ని లాంచ్ చేసింది. అది ఒక న్యూ సేవింగ్ ప్రోడక్ట్. ఇది ఐసిఐసిఐ ప్రూ గిఫ్ట్ సెలెక్ట్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ హ్యాస్ లాంచ్డ్ చూడండి ఏ న్యూ సేవింగ్ ప్రోడక్ట్ ఐసిఐసిఐ ప్రూ గిఫ్ట్ సెలెక్ట్ designed to offer guaranteed income and financial security in response to market volatility. The product allows customer to customize their income stream by choosing when the payouts begin, their duration and the final maturity. A notable feature of the plan is increasing income option. ఈ ఫీచర్ ఏంటంటే మనం ఇన్కమ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఎలా పెంచుకోవాలి అంటే ఇప్పుడు సేవింగ్స్ అంటే ఏంటి, డిపాజిట్ చేసుకుంటాం కదా బ్యాంక్లోకి వెళ్ళి, డిపాజిట్ చేసుకుంటే బ్యాంక్స్ అనేవి లోన్స్ ఇస్తాయి. అలా మన ఇన్కమ్ ఎలా పెంచుకోవచ్చు అని చెప్తుంది ఇక్కడ. ఏ నోటబుల్ ఫీచర్ ఆఫ్ ద ప్లాన్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్కమ్ ఆప్షన్. ఇన్కమ్ ఆప్షన్ని ఎలా పెంచుకోవాలి, వేర్ పేఅవుట్స్ గ్రో ఎట్ కాంపౌండెడ్ రేట్ ఆఫ్ 5% యాన్యువల్లీ. వీళ్ళు ఎవ్రీ ఇయర్ 5% కాంపౌండ్ రేట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలా క్యాలిక్యులేట్ చేస్తారంట, 5% పెంచుతారంట. హెల్పింగ్ పాలసీ హోల్డర్స్ మిటిగేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ద కరెంట్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ద ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ అనూప్ బక్షి. ఎవరు, అనూప్ బక్షి. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. ఇది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి. ఏంటి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ లాంచెస్ ఐసిఐసిఐ ప్రూ గిఫ్ట్ సెలెక్ట్. ఏంటంటే ఇది ఒక సేవింగ్ ప్రోడక్ట్. దీంట్లో ఏంటంటే అసలు ఇది ఎందుకంటే మన ఇన్కమ్ అనేది పెంచుకోవడానికి ఒక ఆప్షన్.
ఎంత పెరుగుతుంది కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే 5%. పేటీఎం అండ్ ఆర్బీఎల్ బ్యాంక్ జాయిన్ హ్యాండ్స్ టు ఎక్స్పాండ్ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ ఫర్ మర్చెంట్స్. పేటీఎం, ఆర్బీఎల్ బ్యాంకు రెండు కలిసి ఒక డిజిటల్ పేమెంట్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. చూడండి ఇక్కడ ఎవరికి మర్చెంట్స్కి, మర్చెంట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 197 కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్, పేటిఎం పేరెంట్ కంపెనీ ఇది. 197 అనేది ద పేరెంట్ కంపెనీ ఆఫ్ పేటిఎం హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఆర్బిఎల్ బ్యాంక్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఏదో అంటారు దాన్ని. ఆర్బిఎల్ బ్యాంక్ టు ప్రొవైడ్ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ టు ద బ్యాంక్ మర్చెంట్ పార్ట్నర్స్. ఇది గుర్తుపెట్టుకోండి, టు ప్రొవైడ్ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ టు బ్యాంక్ మర్చెంట్ కస్టమర్స్. ద కొలాబరేషన్ ఎయిమ్ టు ఎక్స్పాండ్ ద అవైలబిలిటీ ఆఫ్ పేటిఎం సౌండ్ బాక్స్. ఈ కొలాబరేషన్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తుందంట అవైలబిలిటీ. ఏంటి? పేటిఎమ్స్ సౌండ్ బాక్స్ యాక్సెస్, కార్డ్ మెషిన్స్, ఎన్హాన్స్ ట్రాన్సాక్షన్ ఎఫిషియన్సీని ఎన్హాన్స్ చేయడం అలాంటివి ఇంకా చేస్తుందంట. ఈ కొలాబరేషన్ ఇంతవరకు ఎక్స్పాండ్ అవుతుంది అంటున్నారు. ఏంటి? సౌండ్ బాక్స్ ప్రొవైడ్ చేయడం, కార్డ్ మెషిన్స్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ. ఇది పేటిఎం పేమెంట్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్. దేనికోసం? ఎక్స్పాండ్ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ ఫర్ మర్చెంట్స్. పేటిఎం, పేట్రో మొబైల్. పేటిఎం ఫుల్ అబ్రివేషన్ ఏంటంటే పేట్రో మొబైల్. ఎస్టాబ్లిష్డ్ వచ్చేసి ఆగస్ట్ 2010. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నోయిడా. సిఇఓ విజయ్ శేఖర్ శర్మ. ఆర్బిఎల్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఎస్టాబ్లిష్డ్ వచ్చేసి ఆగస్ట్ 1943. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. ఎండి అండ్ సిఇఓ ఆర్ సుబ్రహ్మణ్య కుమార్. ట్యాగ్లైన్ అప్నోకా బ్యాంక్. నెక్స్ట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎగ్జిక్యూట్స్ ఫస్ట్ ట్రేడ్ ఇన్ గోల్డ్ త్రూ ఐఐబిఎక్స్. ఐఐబిఎక్స్ అంటే ఏంటంటే ఇండియన్ ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్. గోల్డ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఇది, ఇండియన్ ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎగ్జిక్యూటెడ్ ద ఫస్ట్ ఎవర్ ట్రేడ్ ఇన్ గోల్డ్ మీద ట్రేడ్ చేస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ బై ఎనీ బ్యాంక్ ఆన్ ద ఐఐబిఎక్స్ అంటే స్పెషల్ కేటగిరీ క్లైంట్ నామినేటెడ్ బ్యాంక్ కేటగిరీ. ద ఐఐబిఎక్స్ లొకేటెడ్ ఇన్ గిఫ్ట్ సిటీ రీసెంట్లీ అనౌన్స్డ్. ఇది హెచ్డిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అంట. ఫస్ట్ ట్రేడ్ అనేది గోల్డ్ మీద ట్రేడ్ చేస్తుంది. దేని ద్వారా, ఎవరితో జాయిన్ అయ్యి అంటే ఐఐబిఎక్స్, ఇండియన్ ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్. అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఆగస్ట్ 1994. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. చైర్మన్ తను చక్రబర్తి. ఎండి అండ్ సిఇఓ శశిధరన్ జగదీశన్. ట్యాగ్లైన్ వచ్చేసి వీ అండర్స్టాండ్ యువర్ వరల్డ్. ఇది బ్యాంకింగ్, ఫినాన్షియల్, ఎకానమీ న్యూస్. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ అండ్ హానర్స్. నిన్న చూసుకున్నాం కదా, జైషాకి ఐకాన్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్లో అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ని ఫిలా అంటారు. ఫిలా 2025 ఎవరికి ఇచ్చారంటే జైషా ఎవరంటే ఐసీసీ చైర్మన్. అతను చాలా యంగేజ్లో ఐసీసీ చైర్మన్ అయ్యాడు. ఏజ్ వచ్చేసి 36. ఏ అవార్డు వచ్చిందంటే ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. ఎక్కడ ఇచ్చారంటే జియో కన్వెన్షన్ సెంటర్ ముంబైలో. ఎవరెవరు స్పాన్సర్ చేశారు అవార్డ్ని అతనికి అంటే హర్ష మరివాలా, ఇంకొకరు ఎవరు కేవీఎస్ మణియన్. హర్ష మణివాలా ఎవరంటే మరికో లిమిటెడ్ చైర్మన్. కేవీఎస్ మణియన్ ఎవరంటే ఇండియన్ సిఇఓ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్. అయితే ట్రిక్ వచ్చేసి జైషా అవార్డు వచ్చిందని ఎగురుతున్నాడు అని చెప్పాయి కదా. ఎగురుతున్నాడు అంటే ఫ్లై ఫిలా అనుకోవాలి అని చెప్పి. ఇది జైషా గురించి. ఇది ఐసీసీ. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు న్యూస్ వచ్చేసి 2025 ఆస్కార్ విన్నర్స్. ఆస్కార్ అవార్డ్స్ అనేవి 97th ఎడిషన్ ఈ ఇయర్ రిలీజ్ చేశారు విన్నర్స్ లిస్ట్ని. హైలైట్స్ వచ్చేసి చూసినట్లయితే ద 97th ఎడిషన్ ఆఫ్ అకాడమీ అవార్డ్స్ హ్యాస్ కన్క్లూడెడ్ సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్ ఇన్ బోత్ ఆర్టిస్టిక్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్కి సంబంధించి ఇస్తారు ఈ అవార్డ్స్ అనేవి. ఆస్కార్ అవార్డ్స్ హోస్టెడ్ యాన్యువల్లీ బై ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఎవరు హోస్ట్ చేస్తారు అంటే యాన్యువల్లీ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, ఏఎంపిఏఎస్. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వీళ్ళు హోస్ట్ చేస్తారు. దిస్ ఇయర్ ది సెరమనీ హానర్డ్ అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్స్ అక్రాస్ 23 కేటగిరీస్లో అవార్డ్స్ అనేవి స్పాన్సర్ చేశారంట. విత్ కమిడియన్ క్యానాన్ ఓ బొరియన్. దీనికి చీఫ్ గెస్ట్ ఎవరంటే కమిడియన్ క్యానాన్ ఓ బొరియన్ అనే అతను, కమిడియన్ అంట అతను, మేకింగ్ హిస్ డెబ్యూట్ యాజ్ అ హోస్ట్. The 2025 Oscars was a grand spectacle, bringing together the biggest names in the entertainment industry. The Academy Awards was held ఎక్కడ జరిగాయి ఈ అవార్డ్స్ అంటే లాస్ ఏంజల్స్లో డాల్బీ థియేటర్ దగ్గర జరిగాయంట, లాస్ ఏంజల్స్. ఫర్ ద ఫస్ట్ టైం ద ఆస్కార్ వర్ స్ట్రీమ్డ్ లైవ్. ఫస్ట్ టైం జియో హాట్స్టార్లో ఈ లైవ్ అనేది స్ట్రీమ్ అవుతుందంట. ఏ టైం కంటే 5:30 AM మండే నిన్న 5:30 AM మార్నింగ్ 5:30 AM.
లైవ్ అనేది స్ట్రీమ్ అయిందంట జియో హాట్‌స్టార్‌లో ఫస్ట్ టైమ్. ఈ ఆస్కార్ అవార్డ్స్ విన్నర్స్ గురించి. అయితే ఈ అవార్డ్స్ గురించి చూసుకున్నట్లయితే బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి 'అనోరా'. ఈ 'అనోరా' బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి సియాన్ బకీర్. సియాన్ బకీర్ ఎవరంటే డైరెక్టర్ ఆఫ్ 'అనోరా' మూవీ. బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఆడ్రిన్ బోర్డీ. 'ద బ్రూటలిస్ట్'. యాక్ట్రెస్ వచ్చేసి 'ద బ్రూటలిస్ట్' అనేది మూవీ. యాక్ట్రెస్ వచ్చేసి మైకీ మ్యాడిసన్. 'అనోరా'కి సంబంధించి బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి మైకీ మ్యాడిసన్‌కి అవార్డ్ ఇచ్చారు. చూడండి 'అనోరా', 'అనోరా', 'అనోరా' అని ఉన్నాయి గదా! ఎక్కడైతే 'అనోరా' ఉందో మీరు అవి గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఎందుకంటే బెస్ట్ ఫిల్మ్ అదే కాబట్టి 'అనోరా'. 'అనోరా'లో బెస్ట్ పిక్చర్ అదే, బెస్ట్ డైరెక్టర్ గూడా 'అనోరానే, బెస్ట్ యాక్ట్రెస్ కూడా 'అనోరానే. సో, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ 'అనోరా'కి సంబంధించిన వాళ్ళు. డైరెక్టర్ ఎవరంటే సియాన్ బకీర్. యాక్ట్రెస్ ఎవరంటే మైకీ మ్యాడిసన్. ఓకేనా? బెస్ట్ యాక్టర్ వచ్చేసి ఆండ్రిన్ బోర్డ్. ఇతను మారుతాడు మళ్ళీ. బెస్ట్ యాక్టర్ ఎవరంటే ఆడ్రిన్ బ్రాడీ. ఆడ్రిన్ బ్రాడీ 'ద బ్రూటలిస్ట్' అనే మూవీకి సంబంధించిన మూవీ చేసిన ఒక యాక్టర్. 'ద బ్రూటలిస్ట్' అనే మూవీ. ఆడ్రిన్ బ్రాడీ. సపోర్టింగ్ యాక్టర్ వచ్చేసి కిరణ్ చుక్ చు కిరణ్ కుల్కిన్ కల్కిన్ కెయిరాన్ కల్కిన్. ఈ 'రియల్ పెయిన్' అనే మూవీ. ఇది వచ్చేసి మూవీ నేమ్. ఇటు సైడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మూవీ నేమ్. ఈ 'రియల్ పెయిన్' మూవీకి సంబంధించిన సపోర్టింగ్ యాక్టర్ అంటే కిరణ్. సపోర్టింగ్ యాక్టర్ అంటే ఎలా చెప్పాలి? సిస్టర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు. అలా సపోర్టింగ్ యాక్టర్ అంటారు. వాళ్ళ రోల్ ఎక్కువ ఉంటుంది కదా కొన్ని సినిమాల్లో మదర్, సిస్టర్. వీళ్ళు సపోర్టింగ్ క్యారెక్టర్స్. బ్రదర్స్, ఫ్రెండ్ వీళ్ళు. కెయిరన్ కల్కిన్. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అన్నీ చదవాలా అంటే చెప్పలేము. ఇప్పుడు ఎగ్జామ్స్‌లో ఏం అడుగుతున్నాడనేది మనం చెప్పలేము. అయితే నేను ట్రిక్స్ చెప్తాను వీటి మీద రేపు. దాన్ని బట్టి గుర్తుపెట్టుకోవచ్చు. అన్నీ గుర్తున్నాయి కదా చదువుకుంటే ట్రిక్స్ చెప్తాను గుర్తుపెట్టేసుకోండి ఈజీగా. రేపు చెప్తాను అన్నిటికి ట్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆ అవార్డ్‌కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ న్యూస్ చూసినట్లయితే నిన్నటి న్యూస్ చూసినట్టయితే డొనాల్డ్ ట్రంప్ సైన్స్ ఆర్డర్. డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పుకున్నాం కదా! ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ చేయాలని. కానీ అక్కడ ప్రెసిడెంట్ ఒప్పుకోలేదు. ప్రెసిడెంట్ ఎవరంటే బిల్ క్లింటన్ అనే అతను ఒప్పుకోలేదు. అతను ఏమన్నాడంటే ఆల్రెడీ ఫెడరల్ ఏజెన్సీస్‌కి ఇంగ్లీష్ మాట్లాడకుండా, ఇంగ్లీష్ కాకుండా రిమైనింగ్ లాంగ్వేజెస్ ఏవైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఫండింగ్ ఇదంతా వెళ్ళిన తర్వాత ఈ ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆర్డర్ తీసుకొని రావడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆర్డర్‌ని రివోక్ చేశారు. అంటే రద్దు చేశారని చెప్పుకున్నాం కదా! తర్వాత ఎక్కువ ఎక్కువ యూఎస్‌లో ఉన్న ఎక్కువ మంది బయట ఇంగ్లీష్ మాట్లాడినా ఇళ్లల్లో ఏం చేస్తున్నారంటే స్పానిష్ మాట్లాడుతున్నారంట. అదొక రీజన్ గూడా. నెక్స్ట్ టెస్లా చెప్పుకున్నాం కదా! టెస్లా ఇండియాలోకొచ్చి వాళ్ళ కార్స్ సేల్ చేయడానికి ఇంపోర్ట్ డ్యూటీ పడుతుందని చెప్పి ఏకంగా మన ఇండియాలోనే షోరూమ్ పెట్టేస్తున్నారని చెప్పేసి ఎక్కడ పెడుతున్నారంటే ముంబైలో బంద్రా కాంప్లెక్స్‌లో పెడుతున్నారు. వాళ్ళు రెంట్ ఎంత పే చేయాలి? ఎన్ని ఇయర్స్ లీజ్ తీసుకున్నారు? 5 ఇయర్స్ లీజ్ తీసుకున్నారు. రెంట్ ఎంత పే చేయాలి? 35 లాక్స్ పర్ మంత్ పే చేయాలి. పర్ స్క్వేర్ ఫీట్‌కి ₹900 పే చేయాలి. టోటల్ వాళ్ళు ఎంత రెంట్ తీసుకున్నారంటే 4000 స్క్వేర్ ఫీట్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో తీసుకున్నారు బంద్రా కాంప్లెక్స్ దగ్గర. హ్మ్. తర్వాత టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అని చెప్పుకున్నాము. సో, ఇది టెస్లా గురించి. నెక్స్ట్ ఈరోజు న్యూస్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ పవిత్ర మార్గరిటా రిప్రజెంట్స్ ఇండియా ఇన్ స్వేరింగ్ ఇన్ సెరమనీ ఆఫ్ ఉరుగ్వేస్ ప్రెసిడెంట్. ఇందాక చెప్పుకున్నాం కదా ఫస్ట్‌లో అపాయింట్మెంట్స్ చూసినప్పుడు ఉరుగ్వేస్ ప్రెసిడెంట్ ఓర్సీ అని చెప్పేసి యమాందు ఓర్సీ అని చెప్పేసి అతన్ని విష్ చేస్తూ ఈమె ఇతను పవిత్ర మార్గరిటా ఇతను మినిస్టర్ ఆఫ్ స్టేట్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ పవిత్ర మార్గరిటా రిప్రజెంటింగ్ ఇండియా ఎట్ యురుగ్వేస్ ఎమాందు ఓర్సెట్ వైస్ ప్రెసిడెంట్ క్యారోలినా కోస్ వైస్ ప్రెసిడెంట్ ఉరుగ్వేస్ వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే క్యారోలినా కోసే స్వేరింగ్ ఇన్ సెరమనీ ఆఫ్ సండే. ఆ టైంలో ఇండియా తరపున వెళ్ళారు అని చెప్పేసి. మార్గరీటా ఎలక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ ఫ్రమ్ అస్సాం. ఇతను మార్గరీటా ఎవరైతే ఉన్నారో ఇతను రాజ్యసభ మెంబర్. ఎక్కడి నుంచి అంటే ఇతను బీజేపీ పార్టీకి సంబంధించిన అతను అస్సాం కాన్స్టిట్యుయెన్సీ. ఓకేనా? మార్గరీటా సెడ్ హీ కన్వీన్డ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టు ది న్యూ గవర్నర్. నరేంద్ర మోడీ తరపున ఇతను వెళ్ళాడు. ఎవరు? మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పవిత్ర మార్గరీటా అతను వెళ్ళి వీళ్ళిద్దరిని ప్రెసిడెంట్ని
గ్రీట్ చేశాడు, ఐ మీన్ విష్ చేశారు అని చెప్పేసి. ఇది న్యూస్. ఈ పవిత్ర మార్గరిటా ఎవరంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇతను దేని ఏ కాన్స్టిట్యుయెన్సీ అంటే రాజ్యసభ మెంబర్ అస్సాం కాన్స్టిట్యుయెన్సీ, బీజేపీకి సంబంధించిన అతను. మోడీ ప్లేస్లో ఇతను వెళ్ళి వాళ్ళిద్దరిని విష్ చేశారు అంతే. ఉరుగ్వే ఇందాక చెప్పుకున్నాం కదా, మాండియో పేసో. నెక్స్ట్, ఆస్ట్రియాస్ అన్లైక్లీ కన్జర్వేటివ్ ఛాన్సలర్ టేక్స్ ప్లేస్. దీనికి అర్థం ఏంటంటే ఆస్ట్రియాకి కొత్త ఛాన్సలర్ వచ్చాడంట, అపాయింట్ అయ్యారంట. ఆస్ట్రియాస్ కన్జర్వేటివ్ పీపుల్స్ పార్టీ. అతను దేనికి సంబంధించిన వాడు అంటే ఆస్ట్రియాస్ కన్జర్వేటివ్ పీపుల్స్ పార్టీ. ఏ పార్టీ అంటే కన్జర్వేటివ్ పీపుల్స్ పార్టీ లీడర్ అతను క్రిస్టియన్ స్టాకర్ అండ్ పేరేంటి, న్యూ ఛాన్సలర్ పేరు క్రిస్టియన్ స్టాకర్. ఆన్ మండే బికమ్ ద కంట్రీస్ అన్లైక్లీ న్యూ ఛాన్సలర్. ఆస్ట్రియన్ న్యూ ఛాన్సలర్ ఎవరంటే క్రిస్టియన్ స్టాకర్. ఇతను ఏ పార్టీకి సంబంధించిన అతను, కన్జర్వేటివ్ పీపుల్స్ పార్టీకి సంబంధించిన అతను. అది ఆస్ట్రియా, క్యాపిటల్ వియన్నా, కరెన్సీ యూరో, కాంటినెంట్ వచ్చేసి యూరప్. ఏ కాంటినెంట్ అంటే యూరప్. ప్రెసిడెంట్ వచ్చేసి అలెగ్జాండర్ వ్యాన్ దే బెలాన్. ఇందాక చెప్పాము అతను న్యూ ఛాన్సలర్. ఛాన్సలర్ ఎవరంటే క్రిస్టియన్ స్టాకర్. ప్రెసిడెంట్ ఎవరంటే అలెగ్జాండర్ వ్యాన్ దే బెలాన్. అది ఇంటర్నేషనల్ న్యూస్. నేషనల్ న్యూస్ చూసినట్లయితే నిన్న చూసాం కదా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 175 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా వ్యాకథాన్ కండక్ట్ చేస్తుంది. వ్యాకథాన్ థీమ్ వచ్చేసి జియో సైన్స్ ఫర్ ఏ సేఫ్ వరల్డ్ అని చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ ఉంది. ఈ వ్యాకథాన్ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే మెరైన్ కోస్టల్ సర్వే డివిజన్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మంగళూరుకి సంబంధించిన మెరైన్ కోస్టల్ సర్వే డివిజన్ అనే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, అనే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది. ట్రిక్ చెప్పాను, జిఎస్ టోటల్గా ఎవ్రీ ఎగ్జామ్ అంటే 175 గుర్తు లేదనుకోండి, జిఎస్ అంటే జనరల్ అవేర్నెస్. జిఎస్ టోటల్గా ఎవ్రీ ఎగ్జామ్కి 6 months చదువుకోవాలి కదా, అది ట్రిక్ అని చెప్పాను నిన్న. నెక్స్ట్ ఇది నిన్న చెప్పాను, ఇది స్టాటిక్ పార్ట్. నెక్స్ట్ ఈరోజు న్యూస్ చూసుకున్నట్లయితే విత్ ఐఆర్సిటీసీ అండ్ ఐఆర్ఎఫ్సి 7 రైల్ పిఎస్యూస్ హోల్డ్ నవరత్న స్టేటస్. వీటితో కలిపి టోటల్గా 7 రైల్వేకి సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో నవరత్న స్టేటస్ని హోల్డ్ చేసుకున్నాయంట. ఇంతకుముందు ఇప్పుడు ఈ 2 తీసేస్తే 5 కదా, ఆ 5 ఏంటో చూసినట్లయితే ఇదిగోండి, కొంకర్, ఆర్బిఎన్ఎల్, ఐఆర్కాన్, ఇర్కాన్, రైట్స్ అండ్ రైల్టెల్. ఇవి ఇంతకు ముందే నవరత్న స్టేటస్ని ఎక్వైర్ చేసుకున్నాయి. ఇప్పుడు కొత్తగా యాడ్ అయినవి ఏంటంటే ఐఆర్సిటీసీ, ఐఆర్ఎఫ్సి. ఇంతకు ముందేమేంటి అంటే కొంకర్, ఆర్బిఎన్ఎల్, ఐఆర్సిఓఎన్, రైట్స్, రైల్టెల్. ఈ 5 యాక్చువల్గా ఎన్ని ఉన్నాయంటే టోటల్గా రైల్వే పిఎస్యూ, సిపిఎస్సిస్, రైల్వే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. సో న్యూస్ చూసుకుందాం ఫస్ట్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, దీని అబ్రివేషన్ ఏంటంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అండ్ ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ నవరత్న స్టేటస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బికమింగ్ 25th and 26th నవరత్న సిపిఎస్సి. ఇదేమో 25th నవరత్న సిపిఎస్సి, ఇదేమో 26th నవరత్న సిపిఎస్సి. సో టోటల్ నవరత్నాలు ఎన్ని ఉన్నాయి అంటే, నవరత్న స్టేటస్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి అంటే 26 ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటితో కలిపి 26 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ న్యూస్ డిసెంబర్, నవంబర్ అట్లా చూసుకున్నట్లయితే ఆ న్యూస్లో 21, 22, 23, 24 నవరత్న స్టేటస్ ఎక్వైర్ చేసుకున్న కంపెనీస్ చూసినట్లయితే ఎన్హెచ్పిసి లిమిటెడ్ 21st, 22nd సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, 23rd రైల్టెల్ కార్పొరేషన్, 24th వచ్చేసి ఎస్జేవిఎన్ లిమిటెడ్. ఈ 4 ఎక్వైర్ చేసుకున్నాయి. ఐఆర్సిటీసీ రిపోర్టెడ్ అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ 4,270. ఇప్పుడు యాన్యువల్ టర్న్ ఓవర్ ఐఆర్సిటీసీ ఎంత ఉందంటే 4,270. యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఉంది, 4,270 crore. వైల్ ఐఆర్ఎఫ్సి రిపోర్టెడ్ 26,644 crore. ఇది ఎప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 24కి సంబంధించి యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఉందంటే ఐఆర్సిటీసీ 4,270.18 crore. ఐఆర్ఎఫ్సి వచ్చేసి 26,644 crore. ఓకే. So, of these 12 railway CPSEs, Konkar, RVNL, IRCON, Rights and Railtel were classified earlier classified చేయబడ్డాయి నవరత్న స్టేటస్ కింద. 2014 తర్వాత ఏమైందంటే ఆల్ ద 7 లిస్టెడ్, మిగతా అంటే ఈ 5 తీసేస్తే 5 తీసేసాం అనుకోండి, 7 ఉంటాయి కదా, ఆల్ ద 7 లిస్టెడ్ రైల్వే సిపిఎస్ఈస్ గాట్ అప్గ్రేడెడ్ టు నవరత్న స్టేటస్. 2014 తర్వాత ఈ మిగతా ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా నవరత్న స్టేటస్ని ఎక్వైర్ చేసుకున్నాయంట అని రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు చెప్తున్నారు. హియర్ ఆర్ ద 12 రైల్వే సిపిఎస్ఈస్. ఈ 12 రైల్వే సిపిఎస్ఈస్ గురించి చూసుకున్నట్లయితే మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ కింద ఉన్న ఈ 12 రైల్వే సిపిఎస్ఈస్ చూసుకున్నట్లయితే అంటే ఏంటి, ఈ 12 ఇప్పుడు 26 ఉన్నాయి కదా మొత్తం నవరత్న స్టేటస్ కంపెనీస్. వాటిలో 12 వచ్చేసి రైల్వేకి సంబంధించినవి. ఇండియన్ రైల్వేస్ ఒకటి, ఐఆర్సీఓఎన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒకటి, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, కొంకణ్ రైల్వే కార్పొరేషన్, ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, రైట్స్, ఐఆర్ఎఫ్సిఎల్, ఐఆర్సీఓఎన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఆర్వీఎన్ఎల్, ఐఆర్టీఎస్, ఐఆర్సీఓఎన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, రైల్టెల్ కార్పొరేషన్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చదవాలంటే చదవాలి, ఎందుకంటే ఆప్షన్స్లో కింది వాళ్ళ అదే ఇస్తాడు కదా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండర్ రైల్వే సిపిఎస్సి అని చెప్పేసి. అందువల్ల ఇటువల్ల గుర్తుపెట్టుకోండి. అది ఐఆర్సిటీసీ గురించి. ఐఆర్సిటీసీ వచ్చేసి 25th నవరత్న కంపెనీ. ఐఆర్ఎఫ్సిఎఫ్ వచ్చేసి 26th నవరత్న కంపెనీ. 21 వచ్చేసి ఎన్హెచ్పిసి, 22 సోలార్ సెకి, 23rd రైల్టెల్, 24 ఎస్జేవిఎన్ సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. అయితే ఒకసారి నవరత్న స్టేటస్ గురించి చూసుకుందాం. నవరత్న స్టేటస్ ఎలా ఇస్తారు, దాని ఎలిజిబిలిటీ ఏంటి అనేది. ద గవర్నమెంట్ కేటగిరైజెస్ ఆల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇంటూ 3 కేటగిరీస్. గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని 3 కేటగిరీస్గా డివైడ్ చేసింది. మహారత్న, నవరత్న, మినిరత్న. మహారత్న అనేది టాప్ అనమాట. ఇంకా నవరత్న దాని కింద. ఇంకా లీస్ట్ వచ్చేసి మినిరత్న. మినిరత్న నుంచి నవరత్న ఎక్వైర్ చేసుకుంటే నవరత్న నుంచి మహారత్నకి రావచ్చు. ఇది స్టెప్స్. ద గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద నవరత్న స్కీమ్ ఇన్ 1997. గవర్నమెంట్ ఈ నవరత్నాన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసిందంటే 1997లో. పిఎస్యూస్ దట్ హ్యావ్ ఏ మినీరత్న స్టేటస్ చెప్పాను కదా, మినీరత్నాలు 1, 2 ఉంటాయి. పిఎస్యూస్ ఏవైతే ఫస్ట్ మినీరత్న 2, నెక్స్ట్ మినీరత్న 1, తర్వాత నవరత్న, తర్వాత మహారత్న. అది టాప్ కేటగిరీ. అయితే ఫస్ట్ అప్పుడు నవరత్నకి వెళ్ళాలంటే ఏమవ్వాలి, మినీరత్న 2 నుంచి మినీరత్న 1కి వెళ్ళాలి, మినీరత్న 1 నుంచి నవరత్నకి వెళ్ళాలి. సో పిఎస్యూస్ దట్ హ్యావ్ ఏ మినీరత్న 1 స్టేటస్ అండ్ హ్యావ్ అబ్టైన్డ్ ఎన్ ఎక్సలెంట్ ఆర్ వెరీ గుడ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రేటింగ్ ఇన్ 3 out of last 5 years. ఈ లాస్ట్ 5 ఇయర్స్లో 3 ఇయర్స్లో ఖచ్చితంగా ఎంఓయూలో ఏముండాలంటే ఎక్సలెంట్ అని కానీ వెరీ గుడ్ కానీ ఉండాలి. ఏంటి, మినిరత్న 1 కేటగిరీలో చూసినట్లయితే అలాంటివి ఏమన్నా ఉండి అండ్ హ్యావ్ ఏ కాంపోజిట్ స్కోర్ ఆఫ్ 60 మోర్ ఇన్ 6 సెలెక్టెడ్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. 6 పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో స్కోర్ అనేది 6 ఉన్నట్లయితే, 6 సెలెక్టెడ్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. 6 అని కాదు, ఆర్ 60 ఆర్ మోర్ ఇన్ 6 పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. 6 పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. ఆ 6 పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో 60 కానీ 60 కన్నా అబోవ్ స్కోర్ తెచ్చుకున్న కంపెనీస్ ఏవైనా ఉన్నా, ఎంఓయూస్లో ఎక్సలెంట్ కానీ వెరీ గుడ్ ఉన్నా, మినిరత్న 1 కేటగిరీకి చెందిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి నవరత్న స్టేటస్ ఎక్వైర్ చేసుకోగలవు. ఆ 6 పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏమంటే నెట్ ప్రాఫిట్, నెట్ వర్త్ ఉండాలి, మ్యాన్ పవర్ కాస్ట్ టు టోటల్ కాస్ట్ ప్రొడక్షన్ ఉండాలి, ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్, ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ టు టర్న్ ఓవర్, ఎర్నింగ్ పర్ షేర్, ఇంటర్ సెక్టోరల్ పెర్ఫార్మెన్స్. ఈ 6 కేటగిరీస్లో 60 అండ్ అబోవ్ స్కోర్ ఉండాలి. తర్వాత ఫినాన్షియల్గా చూసుకున్నట్లయితే ఇది ఇంతవరకు స్కోర్ కానీ ఎక్సలెన్స్ కానీ చూసుకున్నట్లయితే అయితే మనీ ఎంత ఉండాలి. దే ఇన్వెస్ట్ అప్ టు 1000 crore వితౌట్ సీకింగ్ అప్రూవల్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఇంతవరకు చూసుకున్నాం కదా, ఈ మినిరత్న 1 స్టేటస్ ఏవైతే ఎక్వైర్ ఇవి ఎక్సలెంట్ వెరీ గుడ్ ఉన్నాయో లేక 60 స్కోర్ ఉన్నాయో, ఈ 2 ఉన్నాయో అవి నవరత్న స్టేటస్ని ఎక్వైర్ చేసుకుంటాయి. ఎక్వైర్ చేసుకున్న నవరత్న స్టేటస్ కంపెనీస్ అనేవి గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే 1000 crores వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. అది ఇక్కడ. నవరత్న కంపెనీస్ ఆర్ అలౌడ్ టు ఇన్వెస్ట్ అప్ టు 15% ఆఫ్ ది నెట్వర్త్ అని సింగిల్ ప్రాజెక్ట్. వాటిలో ఉన్న నెట్వర్త్ ఉంది కదా, ఆ కంపెనీకి సంబంధించిన నెట్వర్త్ ఏదైతే ఉందో, ఐ మీన్ దాని వాల్యూ, ఆ కంపెనీ వాల్యూ ఎంతైతే ఉందో దాంట్లో 15% ఒక సింగిల్ ప్రాజెక్ట్లో ఖర్చు పెట్టుకోవచ్చు అంట. 30% ఆఫ్ ది నెట్వర్త్ ఇన్ ద గివెన్ ఇయర్ సబ్జెక్ట్ టు క్యాప్ 1000 crores, లేదా 30% నెట్వర్త్ ఇన్ ద గివెన్ ఇయర్ సబ్జెక్ట్ టు 1000 crores వచ్చేటట్టుగా పెట్టుకోవచ్చు. అది.
అది నవరత్న గురించి. ఇప్పుడు ఐఆర్‌సీటీసీ గురించి చూద్దాం. ఐఆర్‌సీటీసీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 27 సెప్టెంబర్ 1999. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీ. సీఎండీ వచ్చేసి సంజయ్ కుమార్ జైన్. ఐఆర్ఎఫ్‌సి గురించి చూసుకున్నట్లయితే ఎస్టాబ్లిష్ వచ్చేసి 12 డిసెంబర్ 1986. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీ. సీఎండీ వచ్చేసి మనోజ్ కుమార్ దుబే. నెక్స్ట్ ఇదొచ్చేసి నేషనల్ వైల్డ్ లైఫ్. మీరు పిఐబి న్యూస్ కూడా కొంచెం చదవండి. పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎవ్రీడే న్యూస్ రిలీజ్ చేస్తుంది. అది ఒకసారి చూడండి. ఎందుకంటే గవర్నమెంట్‌కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ మినిస్ట్రీస్‌కి సంబంధించిన ప్రతిరోజు న్యూస్ అనేది ఉంటుంది పిఐబికి. నేను పిఐబిలో ఇప్పుడు 3 న్యూస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని చెప్తున్నాను. నాకవి మెయిన్ అనిపించాయి. కాపోతే మీరు కొంచెం టైం ఉంటే పిఐబి మీద కొంచెం కాన్సంట్రేట్ చేయండి. దాని నుంచి బిట్స్ వచ్చే అవకాశం ఉంది. సో, పిఐబి గుర్తుపెట్టుకోండి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సైట్ వచ్చేసి. దాంట్లో ఖచ్చితంగా రెగ్యులర్‌గా మీ పర్టిక్యులర్ మినిస్ట్రీ నుంచి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చూపిస్తుంటదక్కడ. ఒకసారి మీకు చూపిస్తాను ఉండండి లేదంటే. ఇదిగోండి. చెప్పానా ఇక్కడ ఆల్ మినిస్ట్రీ. మీకు ఏ మినిస్ట్రీ కావాలంటే ఆ మినిస్ట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. డేట్ వచ్చేసి 4th మార్చ్ 2025. ఇది ఇట్లా సెలెక్ట్ అయింది కదా! ఈ రోజు న్యూస్ చూసుకున్నట్లయితే ఇగో చూడండి ఇక్కడ. స్క్రీన్‌లో కనిపించట్లేదు. బట్ మీరు చూడండి పిఐబి సైట్‌కి వెళ్ళి. సో, బ్యాక్ టు కరెంట్ అఫైర్స్. PM chaired the 7th meeting of National Board for Wildlife on 3rd March in Gir. గిర్ అనేది ప్లేస్. ఓకేనా? PM chairs the 7th meeting of National Board for Wildlife. ఈ 7th మీటింగ్ జరుగుతుంది నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ డే ఉంది కదా 3rd మార్చ్. దాని సందర్భంగా ఈ సంబంధించి ఒక బోర్డ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్కి సంబంధించి ఒక మీటింగ్ జరుగుతుంది 7th. దానికి పిఎం చైర్మన్ అనమాట. పిఎం హెడ్. పిఎం రిలీజెస్ నరేంద్ర మోడీ గారు. పిఎం రిలీజెస్ ద ఫస్ట్ ఎవర్ రివర్. అయితే దాంట్లో హైలైట్స్ చూసినట్లయితే ఇవి హైలైట్స్. అతను ఏమేమి చెప్పాడు ఆ మీటింగ్లో. పిఎం రిలీజెస్ ద ఫస్ట్ ఎవర్ రివరీన్ డాల్ఫిన్ ఎస్టిమేషన్ రిపోర్ట్ ఇన్ ద కంట్రీ. డాల్ఫిన్ ఎస్టిమేషన్ ఫస్ట్ రిపోర్ట్ ఇప్పటి వరకు ఎప్పుడు రిలీజ్ చేయలేదు. ఇది ఫస్ట్ రిపోర్ట్ డాల్ఫిన్ ఎస్టిమేషన్ గురించి. అంతరించిపోతున్నాయి కాబట్టి డాల్ఫిన్స్. అయితే ఆ రిపోర్ట్‌లో ఏం చెప్తారంటే విచ్ ఎస్టిమేటెడ్ టోటల్ ఎంతున్నాయి ఇప్పుడు డాల్ఫిన్ పాపులేషన్ అంటే 6,327 వరకు 27 డాల్ఫిన్స్ అనేవి ప్రెజెంట్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. సర్వైవల్ అవుతున్నాయి అని చెప్పేసి. పీఎం లే అది ఒకటి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పీఎం లేస్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్. ఇదంతా ఈ పాయింట్స్ అంతా వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడారు అతను. జునాగఢ్లో ఒక వైల్డ్ లైఫ్ సెంటర్కి ఫౌండేషన్ అనేది వేశారు. తర్వాత పిఎం అనౌన్సెస్ 16th ఏషియాటిక్ లయన్ పాపులేషన్ ఎస్టిమేషన్. ఏషియాటిక్ లయన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 16th పాపులేషన్ ఎస్టిమేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు. అనౌన్స్ చేశారు 2025లో జరగబోతుంది అని చెప్పేసి. 16th ఏషియాటిక్ లయన్ పాపులేషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టు డీల్ విత్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఎట్ సెకాన్ కోయంబత్తూర్. కోయంబత్తూర్లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కండక్ట్ చేయాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఏషియాటిక్ లయన్ పాపులేషన్కి సంబంధించి. ఏషియాటిక్ లైన్కి సంబంధించి పిఎం అనౌన్సెస్ దట్ చీతా ఇంట్రడక్షన్ విల్ బి ఎక్స్పాండెడ్ టు గాంధీ సాగర్ శాంక్చురీ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఇన్ గుజరాత్. పిఎం ఏం చేశారంటే చీతాని ఈ శాంక్చురీస్లో ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి చెప్పారు. చీతా పాపులేషన్ ఎక్కడెక్కడంటే గాంధీ సాగర్ శాంక్చురీ అండ్ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఇన్ గుజరాత్, గాంధీ సాగర్ శాంక్చురీ ఇన్ మధ్యప్రదేశ్. Strengthening wildlife conservation efforts, PM announces a new project for gharials and a new national Great Indian Bustard Conservation Action Plan. ఘరియాల్స్ అంటే రెప్టైల్స్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే అదొక పక్షి. వాటిని కన్జర్వ్ చేయాలని చెప్పేసి ఒక వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ని తీసుకొని వస్తున్నారు, ఒక ప్లాన్ని.
పిఎంఎన్ఎన్సిసి న్యూ ప్రాజెక్ట్ని తీసుకొని వస్తున్నారు ఫర్ ఘరియాల్స్ అంటే రెప్టైల్స్ అవి ఘరియాల్స్ అంటే. అండ్ ఈ నేషనల్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇది ఒక నేషనల్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఒక పక్షి కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్, దానికి సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. పిఎం స్ట్రెస్సెస్ ఆన్ ద యూసేజ్ ఆఫ్ రిమోట్ అండ్ సెన్సింగ్ అండ్ జియోస్పేషియల్ మ్యాపింగ్ అండ్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ టు కంబాట్ ఇష్యూస్ లైక్ ఫారెస్ట్ ఫైర్స్ అండ్ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్. ఈ మధ్య న్యూస్లో మీరు కానీ చూసినట్లయితే ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పేసి బిస్సాజ్ అని చెప్పేసి ఒకటి లాంచ్ చేశారు, గుర్తుందా మీకు? బిసాజ్ చెప్తాను నేను అది. బిసాజ్ అనేది పిఎం ఇది ఫారెస్ట్ ఫైర్కి సంబంధించి రిమోట్ సెన్సింగ్ అండ్ జియోస్పేషియల్ మ్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. జీపీఎస్కి సంబంధించి ట్రాకింగ్. పిఎం అండర్ స్కోర్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ అండ్ కనెక్టివిటీ ఫర్ వైల్డ్ లైఫ్ టూరిజం. వైల్డ్ లైఫ్ టూరిజంని వైల్డ్ లైఫ్ టూరిజం కనెక్టివిటీ అనేది జరగాలని చెప్తున్నారు. నెక్స్ట్, PM asks the Wildlife Board and Environment Ministry to gather the traditional knowledge and manuscripts of various regions of India with respect to conservation and management of forest and wildlife. తర్వాత వచ్చేసి గిర్ ఈస్ ద గుడ్ సక్సెస్ స్టోరీ ఆఫ్ లయన్ అండ్ లియోపర్డ్ కన్జర్వేషన్. గిర్ అంటే ఏంటంటే ఇది ఒక నేషనల్ పార్క్, గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంటుంది. అయితే ఏం చెప్తున్నారంటే గిర్ అనేది ఒక నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంటుంది. గిర్ ఈజ్ ద గుడ్ సక్సెస్ స్టోరీ ఆఫ్ లయన్ అండ్ లెపర్డ్ కన్జర్వేషన్కి లయన్ కన్జర్వేషన్స్కి గిర్ నేషనల్ పార్క్ అనేది ఒక గుడ్ సక్సెస్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. వీ షుడ్ డాక్యుమెంట్ దిస్ ట్రెడిషనల్ నాలెడ్జ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ ఫర్ ద యూజ్ ఆఫ్ అదర్ నేషనల్ పార్క్స్ అండ్ శాంక్చురీస్. మనం ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ని తెలియజేయాలి. ఏఐని యూజ్ చేసి మిగతా నేషనల్ పార్క్స్లో కూడా ఇదంతా స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి పిఎం చెప్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ రిలీజ్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఎవర్ రివర్ ఇన్ డాల్ఫిన్ ఎస్టిమేషన్ కండక్టెడ్ ఇందాక వచ్చింది కదా ఇది. This pioneering effort involving surveying 28 rivers across the 8 states with 3,150 mandiyas dedicated to covering of 8,000 kilometers with Uttar Pradesh record the highest numbers. Okay. దీనికి సంబంధించి పాయింట్ ఇది. ఇందాక చెప్పుకున్నాం కదా డాల్ఫిన్ అనేది పాపులేషన్ ఇంత ఉంది అని చెప్పేసి 6,327 రివరింగ్ డాల్ఫిన్స్ ఉన్నాయని చెప్పేసి. అయితే ఈ ప్రాజెక్ట్లో టోటల్గా ఎన్ని స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఎన్ని స్టేట్ రివర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అంటే 28 రివర్స్ అక్రాస్ 8 స్టేట్స్ అంట. 8 స్టేట్స్ నుంచి 28 రివర్స్ అనేవి సర్వే అనేది జరగనుంది ఈ ప్రాజెక్ట్లో భాగంగా. విత్ 3,150 మాంద్యాస్ డెడికేటెడ్ టు కవర్ ఓవర్ 8,500 కిలోమీటర్స్. దీంట్లో టాప్ వచ్చేసి డాల్ఫిన్ పాపులేషన్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్ ఎక్కడ ఉన్నాయంటే యూపీలో ఉన్నాయంట. నెక్స్ట్ వచ్చేసి బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం. ఎస్టిమేషన్ ఆఫ్ ఏషియాటిక్ లైన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. 16th సైకిల్ అనేది ఈ 2025 కండక్ట్ చేయబోతున్నారని చెప్పేసి పాపులేషన్ ఎస్టిమేషన్ ఆఫ్ ఏషియాటిక్ లైన్స్ క్యారీడ్ అవుట్ వన్స్ ఎవ్రీ 5 years. 5 yearsకి ఒకసారి జరుగుతుంది. 2020లో ఒకసారి జరిగింది, ఇప్పుడు జరుగుతుంది 2025లో. ద లాస్ట్ సచ్ ఎక్సర్సైజ్ వాజ్ క్యారీడ్ అవుట్ ఇన్ 2020. ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ ద ఇనిషియేషన్ ఆఫ్ 16th cycle of the lion estimation to be conducted in 2025 for the effective management of human wildlife conflict. Prime Minister made an announcement for establishing the Center of Excellence of Wildlife Institute. ఇందాక చెప్పాను కదా, SACON సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఎక్కడంటే కోయంబత్తూర్, తమిళనాడులో. ఆ క్యాంపస్ ఏంటంటే SACON. ఎక్కడంటే ఆ క్యాంపస్ ఎక్కడుందంటే SACON అంటే సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేషనల్ హిస్టరీ. సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ. ఆ క్యాంపస్ అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆ క్యాంపస్ ఎక్కడ ఉందంటే కోయంబత్తూర్లో ఉంది. దేనికంటే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతుంటాయి కదా, హ్యూమన్కి వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏముంటాయి? వైల్డ్ లైఫ్ని నరకడం, అంటే జంతువుల్ని నరకడం, ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి అవి జరగకుండా. ప్రైమ్ మినిస్టర్ స్ట్రెస్డ్ ఆన్ ద యూసేజ్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ జియోస్పేషియల్ మ్యాపింగ్. ఇందాక చెప్పాం కదా బిసాజ్ అని చెప్పేసి, బిసాజియన్ రిమోట్ సెన్సింగ్. ఇదేంటంటే ఎక్కడైతే ఫైర్స్ జరుగుతున్నాయో వెంటనే జీపీఎస్ అనేది ట్రాక్ చేస్తారు, వాళ్ళు లొకేషన్ అనేది ట్రాక్ చేస్తారు. ఏఐని యూజ్ చేసి ఇష్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తారు. అది ఏంటది? భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్. ఏంటంటే అది
భాస్కరాచార్య, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, బిసాజియన్. ఓకే. ఏంటది ఫారెస్ట్ ఫైర్కి ఫారెస్ట్ ఫైర్ని క్యాప్చర్ చేయడానికి, ఐ మీన్ డిటెక్ట్ చేయడానికి ఏంటంటే ఒక రిమోట్ సెన్సింగ్ అండ్ జియో స్పేషియల్ మ్యాపింగ్, అది ఏఐని యూస్ చేసి టు ఎన్హాన్స్ ద మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ చెప్పాను. Prime Minister also announced the cheetah introduction will also expand to other areas. చీతా ఇంట్రడక్షన్ కూడా వేరియస్ ప్లేసెస్లో ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇందాక చెప్పుకున్నాం పాయింట్ వేసి చూసినప్పుడు గాంధీ సాగర్ శాంచురీ మధ్యప్రదేశ్లో, బన్నీ గ్రాస్ ల్యాండ్ గుజరాత్లో చీతా ఇంట్రడక్షన్ చేయాలి, చీతాలని అక్కడ కూడా పెట్టాలి అని చెప్పేసి ఆ శాంచురీస్లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి చెప్పారు. అదొక పాయింట్. రికగ్నైజింగ్ ద dwindling పాపులేషన్ ఆఫ్ ఘరియల్స్ అంటే రెప్టైల్స్ అని చెప్పాను కదా. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్స్ తాబేలు, టర్టిల్స్, స్నేక్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ వస్తాయి. తాబేలు, తర్వాత ఊసరవెల్లి, దాని ఏమంటారు రెప్టైల్స్ అంటే. గరియాల్స్ అండ్ ద వ్యూ ఆఫ్ ఎంజూరింగ్ ద కన్జర్వేషన్ ఆఫ్ గరియాల్స్. ప్రైమ్ మినిస్టర్ ఆల్సో అనౌన్స్ ద ఇనిషియేషన్ ఆఫ్ ప్రాజెక్ట్. నేను చెప్పాను ఇందాక, ఇది కూడా అదే పాయింట్స్ అనేవి ఎలాబరేట్ చేస్తున్నాను ఇక్కడ. ప్రైమ్ మినిస్టర్ కమెండెడ్ ద ఎఫర్ట్స్ అండర్టేకెన్ టువర్డ్స్ కన్జర్వేషన్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఒక పక్షి, అది అంతరించిపోతుంది. సో దాన్ని కన్జర్వ్ చేయడానికి ఒక కన్జర్వేటివ్ యాక్షన్ ప్లాన్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పారు. Prime Minister also suggested for enhanced cooperation and coordination unit under the United Nations Convention on Conservative and Migratory Species of wild animals. Conservation of migratory species of wild animals. ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే యునైటెడ్ నేషన్ ఈ కోఆపరేషన్ ఎన్హాన్స్ చేయడానికి యునైటెడ్ నేషన్స్తో కలిసి ఈ ప్రాజెక్ట్స్ అనేవి లాంచ్ చేయనున్నారు. ప్రైమ్ మినిస్టర్ కమెండెడ్ ద యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ ఇన్ కన్జర్వేషన్, ఎస్పెషల్లీ త్రూ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కామన్ రిజర్వ్స్. ఓవర్ ద పాస్ట్ decade, India witnessed more than six-fold increase in the number of community reserves. He also emphasized, okay. After the meeting, Prime Minister also flagged off. తర్వాత ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఏం చేశారంటే మోటార్ సైకిల్స్ని ఫ్లాగ్డ్ ఆఫ్ చేశారంటే లాంచ్ చేశారంట. ఫర్ ఎన్హాన్సింగ్ మొబిలిటీ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ ఫారెస్ట్ స్టాఫ్. ఆల్సో ఏంటంటే సో అది పాయింట్స్ వచ్చేసి మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ మీటింగ్లో ఏమేమి చెప్పారు అనేది. ఏషియాటిక్ లయన్స్ గురించి చెప్పారు, డాల్ఫిన్ పాపులేషన్ గురించి చెప్పారు, తర్వాత చీతా ఇంట్రడక్షన్ గురించి చెప్పారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జియోస్పేషియల్ మ్యాపింగ్ ఫారెస్ట్ గురించి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి చెప్పారు. రెప్టైల్స్ మీన్స్ ఘరియాల్స్ గురించి చెప్పారు. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్స్. ఓకే. లైన్ పాపులేషన్ ఒకటి జరిగింది. ఇది నెక్స్ట్ వచ్చేసి సుగమ్య యాత్ర ఏంటంటే ఇంటర్నేషనల్ వీల్ చైర్ డే అని మార్చి 1న సెలబ్రేట్ చేసుకుంటారు. సో పీడబ్ల్యూడీస్ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఈ ఇనిషియేటివ్ ఇది. సుగమ్య యాత్ర అనేది పీడబ్ల్యూడీస్కి సంబంధించింది. ఓకేనా. సుగమ్య యాత్ర ఇది పయనీరింగ్ ఇనిషియేటివ్ టువర్డ్స్ యాక్సెసిబిలిటీ అండ్ ఇంక్లూజివిటీ ఆర్గనైజ్డ్ ఆన్ ద ఇంటర్నేషనల్ వీల్ చైర్ డే 2025 ఇన్ ఢిల్లీలో జరగనుంది. ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వీల్ చైర్ డే 1 March 2025 ఎప్పుడు జరగనుందంటే 1 March 2025 వీల్ చైర్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం, ఇంటర్నేషనల్ వీల్ చైర్ డే. అయితే ఈ ఇయర్ థీమ్ ఏంటంటే సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ. సుగమ్య యాత్ర వాజ్ ఆర్గనైజ్డ్ ఎట్ రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్. ఈ సుగమ్య యాత్ర అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అంటే రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్, ఢిల్లీలో రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గర స్టార్ట్ చేస్తున్నారు. బై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. ఎవరంటే పీడబ్ల్యూడీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ దానికి సంబంధించిన వాళ్ళు. యాత్ర ఏంటి నెక్స్ట్ ఇదంతా ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఎంపసైజింగ్. నెక్స్ట్ సెమినార్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్స్. అయితే ఈ వీల్ చైర్ డే రోజు ఏమేమి ఈవెంట్స్ జరిగాయి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే చాలా ఈవెంట్స్ కండక్ట్ చేశారు. చూడండి, ఆన్ ద ఇంటర్నేషనల్ వీల్ చైర్ డే వేరియస్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్డ్ అక్రాస్ ద ఇండియా ఎంఫసైజింగ్ ఎంపవర్మెంట్ అండ్ ఇంక్లూజన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ. వీళ్ళకి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేశారు. ఎక్కడెక్కడ కండక్ట్ చేశారని చూసినట్లయితే ఎక్కడెక్కడ ఏమేమి కండక్ట్ చేశారు అని చూసినట్లయితే సెమినార్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎక్కడ జరిగాయి అంటే కోల్కతాలో జరిగాయి. ఎక్కడంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిసేబిలిటీస్, ఆ ఇన్స్టిట్యూట్ కోల్కతాలో ఉంది, అక్కడ జరిగాయి. నెక్స్ట్ వచ్చేసి డిస్కషన్ ఆన్ అసిస్టివ్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళకి కొన్ని డివైసెస్ ఉంటాయి కదా హెల్పింగ్ కోసం, అలాంటివి
అవి ఇక్కడ డిస్కషన్ చేశారంటే వాటి గురించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసేబిలిటీస్ NIEPID ఇది ఎక్కడ ఉందంటే సికింద్రాబాద్లో ఉంది. అక్కడ డిస్కస్ చేశారు ఈ అసిస్టివ్ డివైసెస్ గురించి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెమినార్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎక్కడ కోల్కతా, డిస్కషన్ ఆన్ అసిస్టివ్ డివైసెస్ ఎట్ సికింద్రాబాద్. ఇవి అబ్రివేషన్స్ మీకు అంత గుర్తు లేకపోయినా ఇవి గుర్తుపెట్టుకోండి, NIEPID NILD అని చెప్పేసి. అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ ఇంక్లూజన్కి సంబంధించి ఎక్కడ జరిగిందంటే స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ స్వనిర్తార్ ఒడిస్సా అక్కడ జరిగింది ఏంటి అవేర్నెస్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ అవేర్నెస్ అండ్ వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ చేశారంటే గోరఖ్పూర్ కంపోజిట్ రీజనల్ సెంటర్ గోరఖ్పూర్, సిఆర్సి గోరఖ్పూర్. తర్వాత సిఆర్సి త్రిపురలో వేరియస్ యాక్టివిటీస్ జరిగాయంట వాళ్ళకి సంబంధించి. వీల్ చైర్ ట్రైనింగ్ అండ్ అసిస్టివ్ డివైసెస్ డిస్ట్రిబ్యూషన్, వీల్ చైర్ ట్రైనింగ్, వీల్ చైర్ ఇవ్వగానే ట్రైనింగ్ ఉంటుంది కదా, ఎలా దాన్ని నడపాలి వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. వీల్ చైర్ ట్రైనింగ్ అండ్ అసిస్టివ్ డివైసెస్ అంటే వాళ్ళకి సంబంధించి హెల్పింగ్ డివైసెస్ ఏమున్నాయి అవి ఎక్కడ లాంచ్ చేశారు ఈ రెండు కలిపి అంటే సిఆర్సి కంపోజిట్ రీజనల్ సెంటర్ దేవాంగరే, సిఆర్సి దేవాంగరే ఇన్ కొలాబరేషన్ విత్. అయితే ఇవి ఎవరితో కలిసి డిస్ట్రిబ్యూట్ చేశారంటే అలిమ్కో కండక్టెడ్ వీల్ చైర్ ఆపరేషన్ ట్రైనింగ్ ఫర్ 26 బెనిఫిషరీస్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ 90 అసిస్టివ్ డివైసెస్. ఈ వీళ్ళిద్దరు కలిసి ఎన్ని ప్రొవైడ్ చేశారంటే ఎంతమందికి ప్రొవైడ్ చేశారంటే 26 మెంబర్స్కి ప్రొవైడ్ చేశారు, ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు 26 బెనిఫిషరీస్కి. అసిస్టివ్ డివైసెస్ ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేశారంటే 90. తర్వాత వీల్ చైర్ కాంపిటీషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, వీల్ చైర్ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా, కాంపిటీషన్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ జరిగిందంటే నెల్లూరులో జరిగింది, కాంపోజిట్ రీజనల్ సెంటర్ నెల్లూరు. సో దిస్ ఈస్ ద సుగమ్య యాత్ర. నెక్స్ట్ వచ్చేసి స్టేట్స్ యూటీస్ ఇన్ న్యూస్. స్టేట్స్ యూటీ న్యూస్ చూసినట్లయితే 2 న్యూ స్పీషీస్ ఆఫ్ జంపింగ్ స్పైడర్స్ డిస్కవర్డ్ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్. జంపింగ్ స్పైడర్స్ ఉన్నాయంటే స్పైడర్స్ యాక్చువల్గా పాకుతాయి కానీ ఇక్కడ జంపింగ్ స్పైడర్స్ అంట ఇవి. ఈ న్యూ స్పీషీస్ ఎక్కడ కనుగొన్నారంటే కేరళలో ఎక్కడ ప్లేస్ అంటే కులాత్తు పూజ పూజ లాగా కులాత్ పూజ అంట. చూడండి ఇక్కడ డిస్కవర్డ్ ఇన్ కులాతు పూజ కొల్లం. అయితే న్యూస్ చూసినట్లయితే రీసెర్చర్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ హ్యావ్ డిస్కవర్డ్ 2 న్యూ స్పీషీస్ ఆఫ్ 2 న్యూ స్పీషీస్ ఎన్ని 2 న్యూ స్పీషీస్ ఆఫ్ జంపింగ్ స్పైడర్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఫ్రమ్ షెండూర్నే వైల్డ్ లైఫ్ సాంచురీ కేరళ, మేకింగ్ ద ఫస్ట్ రికార్డ్ ఆఫ్ ఎపిడెలెక్సా జీనస్ ఇన్ ఇండియా. ఇవి ఏ జీనస్కి సంబంధించినవంటే ఎపిడెలక్సియా జీనస్. ఆ స్పీషీస్ ఏమిటంటే వాటి పేర్లు, జీనస్ అయితే ఎపిడెలక్సియా, వాటి స్పీషీస్ నేమ్స్ చూసినట్లయితే ఎపిడెలక్సియా ఫాల్కిఫోర్మిస్ స్పీషీస్, ఇంకొకటి వచ్చేసి ఎపిడెలక్సియా పాలుస్ట్రిస్ స్పీషీస్, ఎపిడెలక్సియా ఫాల్సిఫార్మిస్, ఎపిడెలక్సియా పాలుస్ట్రిస్ ఫాల్సిఫార్మిస్ పాలుస్ట్రిస్. ఓకేనా. ఎక్స్టెండ్ ద నోన్ రేంజ్ ఆఫ్ జీనస్ బియాండ్ ద శ్రీలంక. ఇవి శ్రీలంక వరకు స్ప్రెడ్ అయి ఉన్నాయంట ఇవి. ఎన్హాన్సింగ్ ద బయోడైవర్సిటీ రికార్డ్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్. కేరళ అంటే వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించింది. సో కేరళ డిస్కవర్డ్ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్ అని చెప్పారు ఇక్కడ. కేరళలో యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేసింది. దీస్ బిలాంగ్స్ టు ఎపిడెలక్సియా అని చెప్పాను కదా, ఎపిడెలక్సియా స్పీసీస్ ఏ గ్రూప్ ఆఫ్ జంపింగ్ స్పైడర్స్ ప్రీవియస్లీ బిలీవ్డ్ టు బి ఎండెమిక్ టు శ్రీలంక. అక్కడ ఎండెమిక్ అంటే ఎక్కువ పాపులేషన్ అక్కడ ఉందంట శ్రీలంకలో. ఇప్పుడు కేరళలో కనుగొన్నారు. ఎక్కడంటే కులత్తు పూజ. షెండుర్నే వైల్డ్ లైఫ్ సాంచురీ లొకేటెడ్ ఇన్ కొల్లం డిస్టిక్. ఇది కొల్లం డిస్టిక్లో ఉంది ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ. కొల్లం డిస్టిక్ కేరళలో ఉంది. అండర్ అగస్త్యమలై బయో రిజర్వ్. దేని కింద ఉంది ఇదంటే ఈ వైల్డ్ లైఫ్ సాంచురీ అగస్త్యమలై బయో రిజర్వ్ కింద ఉంది. డిక్లేర్డ్ ఏ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఇది వైల్డ్ లైఫ్ సాంచురీగా ఎప్పుడు డిక్లేర్ చేశారంటే August 25, 1984. దీని ఏరియా ఎంత ఉందంటే 4 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందంట. స్పీషీస్ గుర్తుపెట్టుకోండి. జంపింగ్ స్పైడర్స్ ఎక్కడ కేరళలో, అది ఏ సాంచురీ షెండుర్నే వైల్డ్ లైఫ్ సాంచురీ. స్పీషీస్ ఫాల్సిఫార్మిస్ ఎపిడెలక్సియా పొలిస్ట్రిస్. ఇవి ఏ జీనస్ అంటే ఎపిడెలక్సియా. సో అది కేరళకు సంబంధించి. నెక్స్ట్ కేరళ సీఎం కేరళ గవర్నర్ ఖచ్చితంగా చూసుకోండి. ఎవ్రీ స్టేట్ సీఎం ఎవ్రీ స్టేట్ గవర్నర్ అవి కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు చదువుకోండి దాంతో పాటు. జార్ఖండ్ గవర్నమెంట్ ఇంకొకటి మినిస్ట్రీస్ కూడా
మినిస్ట్రీస్ ఏవైనా వచ్చాయనుకోండి, మినిస్ట్రీస్‌కి స్టేట్‌కి ఎవరు, సెంట్రల్‌కి ఎవరు అది కూడా చూసుకోండి. జార్ఖండ్ గవర్నమెంట్ టేబుల్స్ 1.45 లాక్ క్రోర్ బడ్జెట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26. జార్ఖండ్ గవర్నమెంట్ అనేది ఆ స్టేట్‌కి సంబంధించి బడ్జెట్ అనేది రిలీజ్ చేసింది. బడ్జెట్ అమౌంట్ వచ్చేసి 1.45 లాక్ క్రోర్స్. జార్ఖండ్ గవర్నమెంట్ ఆన్ మండే టేబుల్ 1.45 లాక్ క్రోర్ బడ్జెట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఇన్ ద స్టేట్ అసెంబ్లీ అది. ఆ స్టేట్ అసెంబ్లీలో ఇంత 1.45 లాక్ క్రోర్ బడ్జెట్ అమౌంట్ ఎంతంటే 1.45 లాక్ క్రోర్ బడ్జెట్ ఇయర్ రిలీజ్ చేసింది. ద జార్ఖండ్ ముక్తి మోర్చా ఇది పార్టీ లెట్ కోలియేషన్ గవర్నమెంట్ హ్యాస్ ప్రెజెంటెడ్ ఏ బడ్జెట్. లాస్ట్ ఇయర్ ఎంత పెట్టారంటే వీళ్ళు, ఈ పార్టీ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎంత పెట్టారంటే 1.28 లాక్ క్రోర్. ఈ ఇయర్ ఎంత అంటే 1.45 లాక్ క్రోర్. ఫినాన్స్ మినిస్టర్ రాధాకృష్ణ కిషోర్ ప్రెజెంటింగ్ ద బడ్జెట్. ఈ బడ్జెట్ని ఎవరు ప్రెజెంట్ చేశారంటే స్టేట్లో అయినా సెంట్రల్ అయినా ఫినాన్స్ మినిస్టర్ ప్రెజెంట్ చేస్తారు. సో ఇక్కడ ఈ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరంటే రాధాకృష్ణ కిషోర్, ఇతను బడ్జెట్ ప్రెజెంట్ చేశారు. అడిషనల్లీ ద బడ్జెట్ ఇన్క్లూడ్స్ ప్రొవిజన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తపోవన్ మందిర్. తపోవన్ మందిర్కి సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ అనేవి డెవలప్ చేయాలని చెప్పేసి చెప్పారు ఈ బడ్జెట్లో. దేనికి సంబంధించి తపోవన్ మందిర్, రాంచీలో ఉన్న తపోవన్ మందిర్ గురించి. అండ్ ద క్రియేషన్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి ఒక అడ్వైజరీ కమిటీ అనేది తయారు చేయాలని చెప్పారు ఇన్ లైన్ విత్ ద టీఎస్సీ మోడల్. అది అది జార్ఖండ్ న్యూస్. నెక్స్ట్ వచ్చేసి మిజోరాం గవర్నమెంట్ రోల్స్ అవుట్ వాలంటరీ పెన్షన్ స్కీమ్ ఫర్ అన్ఫిట్ ఎంప్లాయీస్. అన్ఫిట్ ఎంప్లాయీస్ అంటే ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంకా వర్క్ చేయలేకపోతారో, అంటే వర్కింగ్ నాట్ ఫిట్ ఫర్ పెర్ఫార్మింగ్ దేర్ డ్యూటీస్, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మిజోరాం గవర్నమెంట్ ఒక స్పెషల్ వాలంటరీ పెన్షన్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, మిజోరాం చీఫ్ మినిస్టర్ లాల్డు హోమా ఆన్ మండే సెడ్ వాలంటరీ పెన్షన్ విల్ బి గివెన్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ ఆర్ నో లాంగర్ ఫిట్ టు పెర్ఫార్మ్ దేర్ డ్యూటీస్ డ్యూ టు వేరియస్ రీజన్స్. చాలా చాలా రీజన్స్ వల్ల, వాళ్ళకు ఉన్న రీజన్స్ వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే డ్యూటీస్ అనేవి ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు పెర్ఫామ్ చేయలేకపోతారు, లేదా నార్మల్ ఏజ్లో ఉన్నప్పుడైనా పెర్ఫామ్ చేయలేకపోతారు కొంతమంది కొన్ని రీజన్స్ వల్ల. వాళ్ళకి వాలంటరీ పెన్షన్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండర్ ద న్యూలీ ఇంట్రడ్యూస్డ్ స్పెషల్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. అది వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూస్ చూసినట్లయితే ప్రైవేట్ ల్యాండర్ బ్లూ ఘోస్ట్ సక్సెస్ఫుల్లీ టచెస్ డౌన్ ఆన్ మూన్ విత్ నాసా ఎక్విప్మెంట్. అసలు ఈ బ్లూ ఘోస్ట్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఫైర్ఫ్లై ఏరోస్పేస్ బ్లూ గోస్ట్ అనేది ఫైర్ఫ్లై ఏరోస్పేస్కి సంబంధించింది. ఇది తైవాన్ వెయిట్ ఇది టెక్సాస్ అంటే టెక్సాస్ అమెరికాలో ఉంది కదా, అమెరికాకి సంబంధించిన ఒక కంపెనీ, ఒక ఏరోస్పేస్ కంపెనీ ఫైర్ఫ్లై అనేది. దాని యొక్క మూన్ ల్యాండర్, దాని పేరు ఏంటంటే బ్లూ గోస్ట్. ఫైర్ఫ్లై ఏరోస్పేస్కి సంబంధించిన మూన్ ల్యాండర్ ఏంటంటే బ్లూ గోస్ట్ దాని పేరు. ఫైర్ఫ్లై ఏరోస్పేస్ బ్లూ గోస్ట్ ఆర్ సింప్లీ బ్లూ గోస్ట్ ఈస్ ఏ క్లాస్ ఆఫ్ లూనార్ ల్యాండర్. ఒక లూనార్ ల్యాండర్కి సంబంధించిన ఒక క్లాస్కి సంబంధించింది బ్లూ గోస్ట్. డిజైన్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఫైర్ఫ్లై ఏరోస్పేస్. ఇది టెక్సాస్లో ఉంది. ఫైర్ఫ్లై ప్లాన్స్ టు ఆపరేట్ బ్లూ గోస్ట్ ల్యాండర్ టు డెలివర్ స్మాల్ పేలోడ్స్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్. ఈ ల్యాండర్ని మూన్ మీదకి పంపించి అక్కడ ఏమేమి కనుగొన్నారనేది చూద్దాం, నెక్స్ట్ దాంట్లో వస్తుంది. యాక్చువల్గా ఆ ల్యాండర్ ఎందుకు పంపిస్తారంటే ఆ మూన్ సర్ఫేస్ మీద ఏమేమి ఉన్నాయని చెప్పి డిస్కవర్ చేయడానికి పంపిస్తారు. ద ఫస్ట్ బ్లూ గోస్ట్ మూన్, ఇది సెకండ్ది. ఫస్ట్ బ్లూ గోస్ట్ మూన్, నో ఇట్స్ నాట్ సెకండ్, ఇదే ఫస్ట్ బ్లూ గోస్ట్ మూన్. బ్లూ గోస్ట్ మూన్ ఈ బ్లూ గోస్ట్ మూన్ని ఫస్ట్ ఎప్పుడు లాంచ్ చేశారు అంటే January 15, 2025 1:11 AM నైట్ 1:11 AM లాంచ్ చేశారు. అయితే ఇది సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది ఎప్పుడు అంటే March 2, 2025 ల్యాండ్ అయింది. January 15 లాంచ్ చేశారు, ల్యాండ్ అయింది మూన్ మీద March 2, 2025. ఇట్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫైర్ఫ్లై ఫౌసిస్ రెటిక్యులాటా అనే నేమ్ నుంచి డిరైవ్ చేయబడింది. దాన్ని సింపుల్గా బ్లూ గోస్ట్ అంటున్నారు. ఫౌసిస్ రెటిక్యులాటా అనే నేమ్ నుంచి డిరైవ్ చేయబడింది, దాన్ని బ్లూ గోస్ట్ అని అంటున్నారు. అయితే ఇప్పుడు న్యూస్కి వెళ్ళినట్లయితే, సో బ్లూ గోస్ట్ గురించి అర్థమైంది కదా. ఇప్పుడు న్యూస్ చూసుకున్నట్లయితే బ్లూ గోస్ట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ నాసాస్ కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీస్ ఇనిషియేటివ్. నాసాకి సంబంధించి కమర్షియల్ లూనార్ పేలోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక పార్ట్ అంట బ్లూ గోస్ట్ అనేది. విచ్ ఎయిమ్స్ టు స్టిమ్యులేట్ లూనార్ కమర్స్ త్రూ ప్రైవేట్ సెక్టర్ కాంపిటీషన్. నాసా దీనికి ఎంత పే చేసిందంటే $101 million పే చేసిందంట ఫర్ ద డెలివరీ ఆఫ్ 10 సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఎక్స్పెరిమెంట్స్. 10 సైంటిఫిక్ మరియు టెక్నాలజికల్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి
టోటల్‌గా 10 సైంటిఫిక్ టెక్నాలజికల్ ఎక్స్‌పెరిమెంట్స్‌కి సంబంధించి ఎంత నాసా పే చేసిందంటే $101,000,000 అబౌట్ ద ల్యాండర్ విత్ ఎన్ అడిషనల్ 44,000,000 ఫర్ ద ఎక్విప్‌మెంట్. దానికి స్పెషల్ ఎక్విప్‌మెంట్‌కి సంబంధించి ఎంత ఎంత పే చేసిందంటే 44,000,000. సైంటిఫిక్ టెక్నాలజికల్ ఎక్స్‌పెరిమెంట్స్‌కి ఎంత పెట్టిందంటే 101,000,000. ఎక్విప్‌మెంట్స్‌కి $44,000,000. నాసా అంత ఖర్చు చేసింది. ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ బ్లూ గోస్ట్ ల్యాండర్ డిసెండెడ్ ఫ్రమ్ ద లూనర్ ఆర్బిట్ ఆన్ ఆటో పైలట్ టార్గెటింగ్ ద స్లోప్స్ ఆఫ్ యాన్షియంట్ వాల్కనిక్ డోమ్ ఇన్ ద మేర్ క్రిసియం లొకేటెడ్ ఆన్ ద నార్త్ ఈస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద మూన్స్ నియర్ సైడ్. ఇది ఎక్కడ ల్యాండ్ అయింది అంటే వోల్కానిక్ డోమ్ ఇన్ మార్స్ క్రిసియం. మేర్ మేర్ అనొచ్చు ఎలా అయినా. మేర్ క్రిజియం అనే ప్లేస్ ఏదైతే ఉందో అది నార్త్ ఈస్టర్న్ ఎడ్జ్‌లో మూన్ యొక్క నార్త్ ఈస్టర్న్ ఎడ్జ్‌లో ఆ ప్లేస్‌లో ల్యాండ్ అయిందంట. ద కన్ఫర్మేషన్ ఆఫ్ ద సక్సెస్‌ఫుల్ టచ్ డౌన్ కేమ్ ఫ్రమ్ ఫైర్‌ఫ్లైస్ మిషన్ కంట్రోల్ ఇన్ టెక్సాస్ ట్రాకింగ్ ద ఈవెంట్ ఫ్రమ్ 2,25,000 మైల్స్ అవే. అక్కడి నుంచి ఈ ఇది ఇది ఎలా టచ్ అయింది మూన్‌కి అని చెప్పేసి వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఎలా ట్రాక్ చేస్తున్నారు, ఎంత దూరం నుంచి ట్రాక్ చేస్తున్నారంటే టెక్సాస్ ఫైర్‌ఫ్లై కంపెనీ వాళ్ళు 2,25,000 మైల్స్ అంతవరకు ఆ ఈవెంట్ ట్రాకింగ్ ద ఈవెంట్ అంతవరకు ట్రాక్ చేయగలిగారంట వాళ్ళు. ఫస్ట్ ప్రైవేట్ ల్యాండర్ టు ద ల్యాండ్ అప్ రైట్. ఇది ఫస్ట్ ప్రైవేట్ ల్యాండర్ అంట. మూన్ మీద ల్యాండ్ అయింది ఫస్ట్ ప్రైవేట్ ల్యాండర్. దీని పేరు వచ్చేసి బ్లూ గోస్ట్. బ్లూ గోస్ట్ అప్ రైట్ అండ్ స్టేబుల్ ల్యాండ్ మార్కింగ్ మేక్స్ ఫైర్‌ఫ్లైస్ ఏరోస్పేస్ ద ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ టు ప్లేస్ ఎ స్పేస్ క్రాఫ్ట్ ఆన్ ద మూన్ వితౌట్ క్రాషింగ్ ఆన్ ద టాప్లింగ్ ఓవర్. క్రాష్ ఏం అవ్వకుండా సక్సెస్ఫుల్‌గా ల్యాండ్ అయిన ప్రైవేట్ ల్యాండర్ ఏదైనా ఉంది అంటే అది ఇదేనంట బ్లూ గోస్ట్ అంట. ఈవెన్ నేషనల్ స్పేస్ ఏజెన్సీస్ హావ్ స్ట్రగుల్డ్ విత్ లూనార్ ల్యాండింగ్స్. అవును, నిజమే కదా. నేషనల్ స్పేస్ ఏజెన్సీసే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాయి. విత్ ఓన్లీ 5 కంట్రీస్ అచీవ్ సక్సెస్. ఇప్పటి వరకు మూన్ మీద ల్యాండ్ అయిన 5 కంట్రీస్ సక్సెస్‌ఫుల్‌గా అచీవ్ అయినవి ఏవేంటి అంటే 5 కంట్రీస్ రష్యా, యూఎస్, చైనా, ఇండియా, జపాన్. ఇది 5 కంట్రీస్ మూన్ మీద సేఫ్‌గా ల్యాండ్ అయినాయి. అవి పంపించిన ల్యాండర్స్ ఏవైతే ఉన్నాయో అవి సేఫ్‌గా ల్యాండ్ అయినాయి. జస్ట్ 30 మినిట్స్ ఆఫ్టర్ ల్యాండింగ్ 30 మినిట్స్ ల్యాండ్ అయిన తర్వాత 30 మినిట్స్‌కి బ్లూ గోస్ట్ ఏం చేసిందంటే బిగన్ టు ట్రాన్స్మిటింగ్ ఇమేజెస్‌ని క్లిక్ చేసి ట్రాన్స్మిట్ చేస్తుందంట లూనార్ సర్ఫేస్ నుంచి. ద ఫస్ట్ ఇమేజ్ అలా తీస్తున్నప్పుడు ఫస్ట్ ఇమేజ్ ఏమొచ్చిందంటే ఏ సెల్ఫీ వాస్ సమ్‌వాట్ అబ్స్క్యూర్డ్ బై ద సన్స్ గ్లేర్. ఒక సెల్ఫీ ఏదైతే ఉందో అదంట సన్స్ గ్లేర్ ఉంది కదా! సన్స్ గ్లేర్ ఏదైతే ఉందో అది అంత అంత క్లియర్‌గా లేదు. బట్ సమ్‌వాట్ అలా ఉందంట. అది సన్స్ గ్లేర్ లాగా. వైల్ ద సెకండ్ ఇమేజ్ ఏమంటే ఎర్త్ యాస్ ఎ డిస్టింక్ట్ బ్లూ డాట్. ఎర్త్ ఎలా కనిపిస్తుందంటే ఒక చిన్న బ్లూ డాట్ లాగా కనిపిస్తుందంట. అగైనెస్ట్ ద బ్లాక్‌నెస్ ఆఫ్ ద స్పేస్. ఆ స్పేస్ అంత బ్లాక్‌నెస్‌లో ఎర్త్ అనేది ఒక చిన్న బ్లూ డాట్ లాగా కనిపించిందంట. అది సెకండ్ ఇమేజ్. ఎలెన్స్‌వర్త్ ఫైర్ ఫ్లైస్‌కి సంబంధించి ఎవరైతే ఉన్నారో అతని హెడ్ అలెన్స్‌వర్త్ ఏం చెప్తున్నారంటే కన్ఫర్మ్డ్ దట్ ద ల్యాండర్ అవాయిడెడ్ హజార్డ్స్ సచ్ యాస్ బౌల్డర్స్ అండ్ ల్యాండెడ్ విత్ ఇన్ ద డిజైగ్నేటెడ్ 328 ఫూట్ టార్గెట్ జోన్. అదేం చెప్తున్నారంటే ఆ అడ్డంకులన్నీ అవాయిడ్ చేసుకొని తట్టుకొని సేఫ్‌గా ల్యాండ్ అయిందంట. 328 ఫూట్ అంటే 100 మీటర్ టార్గెట్ జోన్‌లో 100 మీటర్‌లో సేఫ్‌గా ల్యాండ్ అయిందంట అది. దాని గురించి ఇది ఫైర్‌ఫ్లై బ్లూ గోస్ట్ గురించి. ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్‌కి సంబంధించి బ్లూ గోస్ట్ మూన్ ల్యాండర్ గురించి. సో, నాసా గురించి చూసుకున్నట్లయితే నాసా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే జూలై 29, 1958. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ. అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి జానెట్ పెట్రో. ఓకే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇస్రో. ఇస్రో రిలీజెస్ సెకండ్ సెట్ ఆఫ్ సైంటిఫిక్ డేటా ఫ్రమ్ ఆదిత్య ఎల్1 మిషన్. ఆదిత్య ఎల్1 మిషన్ గురించి మొన్న కూడా న్యూస్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇస్రో సెకండ్ సెట్ ఆఫ్ సైంటిఫిక్ డేటాను లాంచ్ చేయాలనుకుంటుంది ఆదిత్య ఎల్1 మిషన్ ద్వారా. ఇస్రో హ్యాస్ రిలీజ్ ద సెకండ్ సెట్ ఆఫ్ సైంటిఫిక్ డేటా ఫ్రమ్ ద ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్. అసలు ఆదిత్య ఎల్1 అంటే ఏంటో చూద్దాం. ఇస్రో ఆదిత్య ఎల్1 క్యాప్చర్డ్ ద ఫస్ట్ ఇమేజ్. ఇది న్యూస్. ఫస్ట్ ఆదిత్య ఎల్1 న్యూస్ గురించి చూద్దాం. ఆదిత్య ఎల్1 అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ఆదిత్య ఎల్1? ఆదిత్య ఎల్1 ఇండియాస్ ఫస్ట్ బేస్డ్ సోలార్ మిషన్ ఏంటంటే ఆదిత్య ఎల్1. ఇండియాకి సంబంధించి ఫస్ట్ స్పేస్ బేస్డ్ సోలార్ మిషన్ ఏంటంటే ఫస్ట్ సోలార్ అంటే సూర్యుడికి సంబంధించి ఫస్ట్ స్పేస్ సోలార్ మిషన్ ఏంటంటే ఆదిత్య ఎల్1 లాంచ్ టు స్టడీ సన్స్ అవుటర్ లేయర్స్. ఇది దేనికంటే సన్ యొక్క అవుటర్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేయడానికి మరియు సోలార్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాప్చర్ చేయడానికి.
పొజిషన్డ్ ఎట్ లాగ్రేంజ్ పాయింట్. లాగ్రేంజ్ పాయింట్ అని చదువుకొని ఉంటారు కదా చిన్నప్పుడు, లాగ్రేంజ్ పాయింట్ అని. పొజిషన్డ్ ఎట్ ద లాగ్రేంజ్ పాయింట్ L1. L1 అంటే లాగ్రేంజ్ పాయింట్ అంటారు. ఎల్ అంటే లాగ్రేంజ్ పాయింట్ అబౌట్ 1.5 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్ నుంచి 1.5 కిలోమీటర్ 5 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుందంట ఆ లాగ్రేంజ్ పాయింట్ అనేది. అక్కడి నుంచి పొజిషన్ చేశారు 1.5 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్, 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్, ఎనేబులింగ్ కంటిన్యూస్ సోలార్ అబ్జర్వేషన్ విత్ ఎక్లిప్సెస్. కంటిన్యూస్గా సోలార్ అబ్జర్వేషన్స్ అనేవి చేస్తున్నారంట. అది L1 మిషన్ గురించి. ఆదిత్య L1 అంటే ఆదిత్య లాగ్రేంజ్ 1. ఇది దేనికంటే సన్ యొక్క అవుటర్ లేయర్స్ గురించి స్టడీ చేయడానికి, సోలార్ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవడానికి. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే సెప్టెంబర్ 2, 2023 లాంచ్ చేశారు. పిఎస్ఎల్వి C-57 రాకెట్ యూస్ చేసి ఆదిత్య L1 మిషన్ అయితే లాంచ్ చేశారు. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం కదా, దాంట్లో వేరియంట్ ఏంటంటే C-57. పిఎస్ఎల్వి C-57 రాకెట్ యూస్ చేసి ఆదిత్య L1 మిషన్ని ల్యాండ్ చేశారు. ఎప్పుడు సెప్టెంబర్ 2, 2023 సక్సెస్ఫుల్లీ ప్లేస్డ్ ఇన్ హాలో ఆర్బిట్ అరౌండ్ ద L1 ఆన్ January 6, 2024. సన్ యొక్క హాలో ఆర్బిట్ అనేది ఒకటి ఉందంట లాగ్రేంజ్ పాయింట్లో, దాంట్లో ప్లేస్ అయిందంట సక్సెస్ఫుల్గా. ఎప్పుడు January 6, 2024. ఎయిమ్ ఆఫ్ ది మిషన్. ఈ ఎయిమ్ ఏంటి, అసలు ఈ మిషన్ లాంచ్ చేయడానికి కారణం ఏంటి? స్టడీ సోలార్ డైనమిక్స్ ఇదమ్మా, ఇంక్లూడింగ్ ఫ్లేయర్స్, కొరోనల్ మాస్. కరోనా అంటే సన్ యొక్క లేయర్, కొరోనల్ మాస్ ఎజెక్షన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరియేషన్స్, ఇవన్నీ ఈ సైంటిఫిక్ డేటా అంతా స్టడీ చేయడానికి ఈ మిషన్ అనేది లాంచ్ చేశారు. సోలార్ డైనమిక్స్, ఫ్లేయర్స్. సోలార్ డైనమిక్స్లో ఏమేమి ఉంటాయంటే ఫ్లేయర్స్కి సంబంధించి, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ గురించి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరియేషన్స్ గురించి స్టడీ చేయడానికి. అబ్జర్వ్ సోలార్ రేడియేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. సోలార్ రేడియేషన్ గురించి అబ్జర్వ్ చేయడానికి, దాని యొక్క ఇంపాక్ట్స్ ఎర్త్ క్లైమేట్ మీద ఎలా ఉందనేది కనుగొనడానికి, దీని యొక్క మెయిన్ ఎయిమ్ కనుగొనడానికి ఆదిత్య L1 మిషన్ అయితే లాంచ్ చేశారు. ఏంటంటే సోలార్ రేడియేషన్ కనుక్కోవడానికి, దాని యొక్క ఇంపాక్ట్, సోలార్ రేడియేషన్స్ యొక్క ఇంపాక్ట్ ఎర్త్ మీద, క్లైమేట్ని క్లైమేట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎర్త్ మీద దాని ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి వాటిని స్టడీ చేయడానికి ఆదిత్య L1 మిషన్ అయితే లాంచ్ చేసింది ఇస్రో. అయితే సోలార్ ఫ్లేర్స్, అసలు ఫ్లేర్స్ అంటే ఏంటి, సోలార్ ఫ్లేర్స్ అంటే ఏంటి? సడన్ బర్స్ట్ ఆఫ్ ఇంటెన్స్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్స్ అట్మాస్ఫియర్. సోలార్ ఫ్లేర్స్ అంటే ఏంటంటే సన్ యొక్క అట్మాస్ఫియర్, సన్ చుట్టూ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దాని నుంచి సడన్గా చాలా వేగంతో ఎనర్జీ అనేది ఇంటెన్స్గా స్ప్రెడ్ అయిపోతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నప్పుడు ఆ ఫ్లేర్స్ అంటే ఏంటంటే చిన్న చిన్న వీటిలో జల్లడం అంటారు కదా, రేస్ లాగా, వాటిని ఫ్లేర్స్ అంటారు. ఆ ఎనర్జీ అనేది ఇట్లా స్ప్రెడ్ అవుతుంది మొత్తం. రిలీజెస్ ఎక్స్రేస్, వాటిలో ఏమేమి ఉంటాయంటే ఎక్స్రేస్, అల్ట్రావైలెట్ లైట్ అంటే చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి, విచ్ కెన్ డిస్రప్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్. అవి ఏం చేస్తాయంటే శాటిలైట్ యొక్క కమ్యూనికేషన్స్ని స్టాప్ చేస్తాయి, అంటే పవర్ గ్రిడ్స్ ఆన్ ద ఎర్త్. అది శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఎర్త్ మీద ఉన్న పవర్ గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటే ఆపేస్తాయి, వాటి ఫంక్షనింగ్ని ఆపేస్తాయి. అవి సోలార్ ఫ్లేర్స్ అంటే. సో వీటి గురించి స్టడీ చేయడానికి ఆదిత్య L1 మిషన్. హౌ ఆదిత్య L1 స్టడీ సోలార్ ఫ్లేర్స్. ఆదిత్య L1 ఎలా స్టడీ చేస్తుంది సోలార్ ఫ్లేర్స్ని? సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, దాన్ని యూజ్ చేసి సోలార్ ఫ్లేర్స్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ క్యాప్చర్స్ యూవీ రేస్ని క్యాప్చర్ చేస్తుందంట అది, ఆఫ్ ద లోయర్ సోలార్ అట్మాస్ఫియర్. సన్కి సంబంధించి లోయర్ అట్మాస్ఫియర్ ఏమైతే ఉందో అక్కడ యూవీ రేస్ని అయితే అబ్జర్వ్ చేస్తుందంట. సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ ఒకటి, ఇదేంటి టెలిస్కోప్, ఇది వచ్చేసి స్పెక్ట్రోమీటర్. సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఇదేం చేస్తుందంటే అండ్ హై ఎనర్జీ హెల్ 10s హీలియం HEL1OS అండ్ HEL1OS అంటే హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి రెండు ఏం చేస్తాయంటే ఎక్స్రేస్ని క్యాప్చర్ చేస్తాయి. ఇక్కడ యూవీ రేస్ని క్యాప్చర్ చేస్తుంది ఇది సూట్ అనేది. హెలియోస్ అనేది ఎక్స్రే మిషన్స్ని డిటెక్ట్ చేస్తుంది. కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఫ్రమ్ L1 ప్రొవైడ్స్ ఏ రియల్ టైమ్ పిక్చర్ ఆఫ్ ద సోలార్ యాక్టివిటీ. అది ఆదిత్య L1 మిషన్.
ఇప్పుడు అబౌట్ సోలార్ అల్ట్రా వైలెట్ ఈ సూట్ గురించి చూసుకున్నట్లయితే వాట్ ఈస్ సూట్? ఇంతకు చెప్పుకున్నాం కదా, సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ యూవీ రేస్ని క్యాప్చర్ చేస్తుందని చెప్పేసి. ఈ స్పెషలైజ్డ్ టెలిస్కోప్ ఆదిత్య ఎల్1 డెవలప్డ్ ఇంటర్ యూనివర్సిటీ సెంటర్. ఇది ఎవరు డెవలప్ చేశారంటే దీన్ని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పూణేలో ఉంది ఈ ఇన్స్టిట్యూట్. వీళ్ళు లాంచ్ చేశారు. క్యాప్చర్డ్ హై రిజల్యూషన్ ఇమేజెస్ ఇన్ 11 డిఫరెంట్ ఎన్యూవి వేవ్ బ్యాండ్స్ కవరింగ్ ద ఫోటోస్పియర్ అండ్ క్రోమోస్పియర్. ఫోటోస్పియర్ సన్ చుట్టూ ఉన్న ఫోటోస్పియర్, క్రోమోస్పియర్లో ఉన్న యూవీ రేస్ని క్యాప్చర్ చేయడానికి దీన్ని లాంచ్ చేశారు. సూట్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫోనిక్స్ పూణే వాళ్ళు డెవలప్ చేశారు. అయితే రీసెంట్ అబ్జర్వేషన్స్ ఏం జరిగాయంటే, రీసెంట్ అబ్జర్వేషన్స్ చూసుకున్నట్లయితే సూట్ ఏం డిటెక్ట్ చేసిందంటే X6.3 క్లాస్ సోలార్ ఫ్లేర్ని డిటెక్ట్ చేసింది. X6.3 క్లాస్ సోలార్ ఫ్లేర్ని డిటెక్ట్ చేసింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ సోలార్ ఎరప్షన్స్ రికార్డెడ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెన్స్ సోలార్ ఎరప్షన్ అంటే సోలార్ చుట్టూ ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో అది సడన్గా బ్లాస్ట్ అవుతుందని చెప్పాం కదా. బ్లాస్ట్ అయినప్పుడు ఫ్లేర్స్ అనేవి వస్తుంటాయి, చిన్న చిన్నగా స్ప్రెడ్ అవుతుంటాయి అని చెప్పేసి. అయితే అది ఇది ఏం డిటెక్ట్ చేసిందంటే దాంట్లో మోస్ట్ ఎక్కువ తీవ్రత ఉన్న సోలార్ ఎరప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేసింది. అందులో దాని పేరు ఏంటంటే ఆ సోలార్ ఫ్లేర్ పేరు X6.3 క్లాస్ సోలార్ ఫ్లేర్. అబ్జర్వ్డ్ బ్రైటనింగ్ ఇన్ ద నియర్ అల్ట్రా వైలెట్. ఎన్యూవి అంటే నియర్ అల్ట్రా వైలెట్. అబ్జర్వ్డ్ బ్రైటనింగ్ ఇన్ ద నియర్ అల్ట్రా వైలెట్ బ్యాండ్. నియర్ అల్ట్రా వైలెట్ బ్యాండ్ అంటే 2000 నుంచి 400 నానోమీటర్స్ ఉంటుంది వేవ్ లెంత్. దాన్ని ఆ వేవ్ లెంత్ బ్యాండ్లో అబ్జర్వ్ చేశారు దీన్ని. ప్రొవైడెడ్ క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ సోలార్ సర్ఫేస్ టు కరోనా. ఇదేంటంటే ఎనర్జీ ఎక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవుతుందని క్యాప్చర్ చేసిందంటే సోలార్ సర్ఫేస్ నుంచి కరోనా అంటే దాని అవుటర్ లేయర్కి ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పేసి చెప్తుంది. ఎనర్జీ అదే సోలార్ సర్ఫేస్ నుంచి కరోనా అంటే సన్స్ అవుటర్ మోస్ట్ లేయర్, దాని నుంచి ఎనర్జీ ట్రాన్స్మిషన్ని క్లియర్గా చూపిస్తుందంట ఈ సూట్ అనేది. అయితే ఇప్పుడు మనం న్యూస్లోకి వెళ్దాం. ఇదంతా చూసుకున్నాం కదా, ఇప్పుడు న్యూస్ అర్థమవుతుంది. ఇస్రో రిలీజ్డ్ సెకండ్ సెట్ ఆఫ్ ఆదిత్య L1 సోలార్ మిషన్ డేటా యాక్సెసిబుల్ అండ్ ISSDC వెబ్సైట్. ఇది ఒక వెబ్సైట్, ISSDC అనే వెబ్సైట్. ఆ వెబ్సైట్లో ఈ సోలార్ మిషన్ డేటా మొత్తం యాక్సెస్ చేస్తుంది, అదే ఉంచబడిందంట. ఎవరికంటే రీసెర్చర్స్కి, స్టూడెంట్స్కి, వాళ్ళకి తెలియడానికి ఏమేమి డిటెక్ట్ చేసిందని చెప్పేసి. ఇస్రోస్ ఆదిత్య L1 మిషన్ క్యాప్చర్డ్ ద ఫస్ట్ ఎవర్ ఇమేజ్ సోలార్ ఫ్లేర్ కెర్నల్ ఏదైతే ఉందో అది క్యాప్చర్ చేసిందంటే అది ఫస్ట్ ఇమేజ్ అంట. ఆదిత్య L1 క్యాప్చర్ చేసిన ఫస్ట్ ఇమేజ్ ఏంటంటే సోలార్ ఫ్లేర్ని క్యాప్చర్ చేసింది, దాని పేరు కెర్నల్. మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ ఇన్ సోలార్ ఫిజిక్స్ రీసెర్చ్. ద సోలార్ అల్ట్రా వైలెట్, ఇంతకు చెప్పాను కదా సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఆన్బోర్డ్ ఆదిత్య L1 రికార్డెడ్ ద బ్రైటనింగ్ ఇన్ ద నియర్ అల్ట్రా వైలెట్ బ్యాండ్ ఆఫరింగ్ ఏ న్యూ ఇన్సైట్స్ ఇంటూ ద సోలార్ ఫ్లేర్ ఎనర్జీ డైనమిక్స్. ఆ బ్యాండ్ 200 నుంచి 400 నానోమీటర్స్ బ్యాండ్లో రేస్ని అబ్జర్వ్ చేసిందని చెప్పాను కదా, అదే ఇక్కడ. అయితే సిగ్నిఫికెన్స్ ఏంటి దీంట్లో? సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ డిస్కవర్ చేయడానికి, ఈ సన్స్ నుంచి వచ్చే వాటిని డిస్కవర్ చేయడానికి అసలు ఉపయోగం ఏంటి అంటే వాటి వల్ల వ్యాలిడేట్స్ లాంగ్ స్టాండింగ్ థీరీస్ అబౌట్ సోలార్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. సోలార్ ఎనర్జీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దానికి ఒక థీరీ అనేది అంటే ఒక థీరీ పొందుపరచాలని చెప్పేసి. వ్యాలిడేట్ అంటే అది కరెక్ట్ అవ్వాలి, ఒక ప్రూఫ్ ఉండాలి అని చెప్పేసి దానికోసం. నెక్స్ట్ వచ్చేసి హెల్ప్స్ ప్రిడిక్ట్ సోలార్ స్ట్రోమ్స్ అండ్ స్పేస్ వెదర్ టు ప్రొటెక్ట్ శాటిలైట్స్ అండ్ పవర్ గ్రిడ్స్. ఇప్పుడు ఈ సడన్గా ఎరప్షన్ జరగడం వల్ల ఏంటంటే అవి శాటిలైట్ కమ్యూనికేషన్ స్టాప్ చేస్తాయి, ఎర్త్ మీద ఉన్న పవర్ గ్రిడ్స్ అనేవి ఫంక్షనింగ్ ఆగిపోతుంది. సో వాటిని ప్రిడిక్ట్ చేయడానికి, అసలు ఎందువల్ల జరుగుతుంది, వాటిని ఎలా ప్రిడిక్ట్ చేయాలని చెప్పేసి వాటి కోసం దీన్ని పంపించింది ఇస్రో. అడ్వాన్స్ గ్లోబల్ సోలార్ ఫిజిక్స్ రీసెర్చ్ ఎన్హాన్సింగ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సన్స్ ఇంపాక్ట్ ఆన్ ద ఎర్త్ క్లైమేట్ మీద సన్ ఇంపాక్ట్ ఎలా ఉందో తెలియజేయడానికి, కనుక్కోవడానికి దీన్ని పంపించింది. సో దీస్ ఆర్ ద 3 రీజన్స్ వై ఇస్రో సెండ్ దిస్ ఆదిత్య L1 మిషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి MOUs, మెమరీ ఆఫ్ అండర్స్టాండింగ్, మెమోరాండమ్. నెక్స్ట్ వచ్చేసి MOUs, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. MOUs చూసినట్లయితే IIFT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ సైన్స్ MOU విత్ APEC, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. ఈ రెండు కలిసి IIFT, APEC రెండు కలిసి ఫర్ ట్రేడ్ ఎడ్యుకేషన్ అండ్ లాజిస్టిక్స్ ట్రైనింగ్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయంట.
ద ఏఎఫ్టీఏ హ్యాస్ సైన్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద ఎపిక్. ఎపిక్ ఎక్కడ ఉందంటే ఈ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే సింగపూర్లో ఉంది. దానికి సంబంధించిన యాంట్వెర్ప్ ఆర్ ఫ్లాండర్స్ పోర్ట్, దానికి సంబంధించి యాంట్వెర్ప్ అండ్ ఫ్లాండర్స్ పోర్ట్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అది ఎక్కడ ఉందంటే బెల్జియంలో ఉంది. బెల్జియంలో ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి యాంట్వెర్ప్ ఫ్లాండర్ పోర్ట్ ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు బెల్జియంలో. ఇవేంటిది ఐఏఎఫ్టి ఎపిక్ మార్కింగ్ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ఎన్హాన్సింగ్ అకాడమిక్ కొలాబరేషన్ అండ్ నాలెడ్జ్ ఎన్హాన్సింగ్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రేడింగ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో ఇది ఐఏఎఫ్టి ఎపిక్ ఫర్ ట్రేడ్ ఎడ్యుకేషన్ అండ్ లాజిస్టిక్స్ ట్రైనింగ్. ట్రేడ్కి సంబంధించి లాజిస్టిక్ ట్రైనింగ్ మీద ఎక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడంటే యాంటివర్ప్ ఫ్లాండర్స్ పోర్ట్ ట్రైనింగ్ సెంటర్ బెల్జియం. ఐఏఎఫ్టి వచ్చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2 మే 1963. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీ. వైస్ ఛాన్సలర్ రాకేష్ మోహన్ జోషి. నెక్స్ట్ వచ్చేసి డేస్ అండ్ థీమ్స్ చూసుకున్నట్లయితే నిన్న చెప్పాను, ఇది చూసుకోండి. వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే 1 మార్చ్, వరల్డ్ సివిల్ అకౌంట్స్ డే 1 మార్చ్, సీగ్రెస్ డే 1 మార్చ్, జీరో డిస్క్రిమినేషన్ డే 1 మార్చ్. థీమ్ వచ్చేసి ఒక్కొక్కదానికి ఒక్కొక్క థీమ్ అని చెప్పాను కదా, ఇంతవరకు సివిల్ అకౌంట్స్ వరకు చెప్పాను. వైల్డ్ లైఫ్ డే వచ్చేసి 3 మార్చ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంది, వీల్ చైర్స్, ఇంటర్నేషనల్ వీల్ చైర్స్ డే, అది వచ్చేసి 1 మార్చ్. అది కూడా ఇప్పుడు వచ్చేసి వరల్డ్ హియరింగ్ డే. ఈరోజు న్యూస్, వరల్డ్ హియరింగ్ డే ఎప్పుడంటే 3 మార్చ్ 2025. వరల్డ్ హియరింగ్ డే ఇప్పుడు 3 మార్చ్ అబ్జర్వ్ చేస్తుంటారు. అయితే డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడు దీన్ని ఎప్పుడు డిక్లేర్ చేసిందంటే 2007లో డిక్లేర్ చేసింది. అఫీషియల్గా ఎప్పుడు యాక్చువల్గా అప్పుడు దాని పేరు 2007లో డిక్లేర్ చేసినప్పుడు దాని పేరు ఏముండేదంటే ఇంటర్నేషనల్ ఇయర్ కేర్ డే అని ఉండేది. ఇయర్ కేర్ డే అని ఉండేది. 2016లో డబ్ల్యూహెచ్ఓ దాన్ని వరల్డ్ హియరింగ్ డే అని మార్చింది. థీమ్ వచ్చేసి చేంజింగ్ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి. ఎంపవరింగ్ యువర్ సెల్ఫ్ టు మేక్ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ ఏ రియాలిటీ ఫర్ ఆల్. అది నెక్స్ట్ వచ్చేసి నేషనల్ సేఫ్టీ డే మార్చ్ 4th. నేషనల్ సేఫ్టీ డే ఎవ్రీ ఇయర్ మార్చ్ 4th అబ్జర్వ్ చేస్తారు. అయితే ఎన్ఎస్సి నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎప్పుడు మార్చ్ 4th నేషనల్ సేఫ్టీ డేగా డిక్లేర్ చేసిందంటే 1972లో. థీమ్ వచ్చేసి సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ క్రూషియల్ ఫర్ వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా. సేఫ్టీ అండ్ వెల్ బీయింగ్ క్రూషియల్ ఫర్ వికసిత్ భారత్, ఇది నేషనల్ సేఫ్టీ డే. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ చదువుకోండి. స్పోర్ట్స్లో ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, ఖేలో ఇండియా గేమ్స్ గురించి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మార్చ్ 9, యాక్చువల్గా ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు జరగాలి. కానీ ఇప్పుడు పోస్ట్పోన్ అవ్వడం వల్ల, అంటే పోస్ట్పోన్ ఎందుకు అయ్యాయంటే గుల్మర్గ్లో పెట్టాలనుకుంటున్నారు. అక్కడ ఐస్ ఎక్కువ ఉన్న కారణంగా, ఆ స్టేట్లో జమ్మూ కాశ్మీర్లో ఐస్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఐస్ ఎక్కువ ఉన్నందున పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు ఎప్పుడు జరుగుతుందంటే 19 నుంచి 12 వరకు జరుగుతుంది మార్చిన. ఎక్కడ జరుగుతుందంటే గుల్మర్గ్, జమ్మూ కాశ్మీర్. Okay, the winter games which were earlier scheduled to be held from February 22 to 25 had to be postponed due to lack of snow. స్నో లేని కారణంగా అంట. సో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ గురించి చూసుకున్నట్లయితే, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే మార్చ్ 9th to 12. యాక్చువల్గా ఎప్పుడు జరగాలంటే 22 to 25. యాక్చువల్గా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అంటే స్నో ఉండాలి, కానీ స్నో ఉండలేదు. ఆ టైంలో ఫిబ్రవరి 20 to 25లో స్నో అనేది తక్కువ ఉందంట. అందుకని చెప్పేసి పోస్ట్పోన్ చేసి మార్చ్ 9 నుంచి 12 వరకు పెట్టారు. ఎక్కడ జరుగుతుందంటే గుల్మర్గ్ జమ్మూ కాశ్మీర్లో ఉంది, అక్కడ జరుగుతుంది. చూడండి, ద వింటర్ గేమ్స్ విచ్ వర్ ఎర్లియర్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఫ్రమ్ ఫిబ్రవరి 22 to 25 హ్యాడ్ టు బి పోస్ట్పోన్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్నో ఎట్ గుల్మర్గ్, విత్ కశ్మీర్ విట్నెసింగ్ వన్ ఆఫ్ ద ఇట్స్ డ్రైయెస్ట్ వింటర్స్ ఇన్ ద రీసెంట్ హిస్టరీస్లో కశ్మీర్ బాగా డ్రై అయిందంట వింటర్ కారణంగా. సో ఫస్ట్ టైం అది. ద ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 విల్ బి హెల్డ్ ఎట్ గుల్మర్గ్ ఫ్రమ్ మార్చ్ 9 to 12. అందుకని మార్చ్ 9 నుంచి 12 వరకు జరుగుతుంది. దిస్ ఈస్ ద సెకండ్ లెగ్ ఆఫ్ వింటర్ గేమ్స్. ఫస్ట్ ఎక్కడ జరిగింది, ఇది సెకండ్ టైం ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి జరగడం. ఫస్ట్ టైం ఎక్కడ జరిగిందంటే లడాఖ్లో జరిగింది, జనవరి దిస్ ఇయర్, వేర్ అథ్లెట్స్ కంపీటెడ్ ఐస్ స్కేటింగ్ అండ్ ఐస్. ఇది ఇప్పుడు యాజ్ పర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి చూసుకున్నట్లయితే, ఈ ఖేలో ఇండియా గేమ్స్ ఈ ఇయర్లో జరిగేవి 4 థ్రిల్లింగ్ వింటర్ గేమ్స్ అనేవి ఫీచరింగ్ ఉన్నాయి. 4 థ్రిల్లింగ్ గేమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అవి ఏమేంటి అంటే ఆల్పైన్ స్కీయింగ్, నార్డిక్ స్కీయింగ్, స్కీ మౌంటైనీరింగ్ అండ్ స్నో బోర్డింగ్. ఈ ఫోర్ వింటర్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న వాటిలో. అయితే అసలు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ గురించి వాటి హిస్టరీ చూసినట్లయితే, ఖేలో ఇండియా గేమ్స్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2020లో.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బాగా సక్సెస్ అవుతున్నాయని చెప్పేసి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ వింటర్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే కిరణ్ రిజిజు. అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు. ఇప్పుడు సెకండ్ వింటర్ గేమ్స్ ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే నరేంద్ర మోడీ వర్చువల్‌గా ఇనాగ్రేట్ చేశారు. ద ఫస్ట్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ హెల్డ్ ఇన్ 2 లెగ్స్ అట్ 2 డిఫరెంట్ వెన్యూస్. ఫస్ట్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి 2 స్టేజెస్‌లో జరిగాయి. ఎక్కడెక్కడ జరిగాయంటే ఫస్ట్ లేహ్, లడఖ్‌లో జరిగాయి. సెకండ్ వచ్చేసి గుల్మర్గ్‌లో. ఓకే. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో ఫస్ట్ లెగ్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ టైమ్ ఫస్ట్ సీజన్ ఎక్కడ జరిగిందంటే లేహ్, లడాఖ్‌లో జరిగింది. సెకండ్ ఎడిషన్ వచ్చేసి గుల్మర్గ్‌లో జరుగుతుంది ఈ ఇయర్. ఓకే. రిమైనింగ్ స్పోర్ట్స్ మీరు చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆబిష్యూరీస్ అంటే డెత్‌కి సంబంధించి చనిపోయిన వాళ్ళు. నేను హిమత్ షా అని చెప్పాను కదా! ఇతను ఆర్కియాలజిస్ట్ జైన్ ఫ్యామిలీకి సంబంధించిన అతను. లోథల్ గుజరాత్‌లో పుట్టాడు. హార్ట్ అటాక్ వల్ల 92 ఇయర్స్‌లో చనిపోయారని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ముంబై స్పిన్ గ్రేట్ పద్మాకర్ శివాల్కర్ డైడ్ ఎట్ ఏజ్ 84. పద్మాకర్ శివాల్కర్ అనే అతను 84 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. ఇతను వచ్చేసి ఛాంపియన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అంట ఇతను. అయితే 84 ఇయర్స్‌లో చనిపోయారు. ఎక్కడంటే ముంబైలో చనిపోయారు. ఇతనికి సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ వచ్చింది. ఎప్పుడంటే 2017లో. ఎవరు ప్రొవైడ్ చేశారంటే బీసీసీఐ. ఎక్సర్సైజెస్ చూసినట్లయితే ఎక్సర్సైజెస్ నేను డిజర్ట్ హంట్ గురించి చెప్పాను కదా! డిజర్ట్ హంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది. అయితే దీంట్లో ట్రైలేటరల్ సర్వీస్ స్పెషల్ ఫోర్సెస్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ట్రై సర్వీస్ స్పెషల్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ. ఆర్మీకి సంబంధించి ఒక ఫోర్స్, నేవీకి సంబంధించి ఒక ఫోర్స్, ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించి ఒక ఫోర్స్. ఆర్మీకి వచ్చేసి పారా, ఇండియన్ నేవీకి వచ్చేసి మార్కోస్, ఎయిర్ ఫోర్స్‌కి వచ్చేసి గరుడ. ఈ 3 స్పెషల్ ఫోర్సెస్ అనేవి ఇందులో పార్టిసిపేట్ చేయనున్నాయి. ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎక్కడంటే జోధ్‌పూర్, రాజస్థాన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నేవీస్ మోటార్ కార్ ర్యాలీ ఆన్ ఈస్ట్ కోస్ట్ ఫ్లాగ్డ్ ఆఫ్ ఫ్రమ్ కోల్కతా. ఇండియన్ నేవీస్ మోటార్ కార్ ర్యాలీ అనేది జరుగుతుంది ఒకటి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే కోల్కతా నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇండియన్ నేవీస్ మోటార్ కార్ ర్యాలీ ఎక్స్పెడిషన్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఫర్ ఫ్లాగ్డ్ ఆఫ్ బై ద నావల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్. వెస్ట్ బెంగాల్కి సంబంధించిన నావల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఎవరు? ఐఎన్ఎస్ నేతాజీ అనే అతను ఈ కోల్కతా నుంచి స్టార్ట్ చేస్తున్నారంట. ఈ మోటార్ కార్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నారంట ఇండియన్ నేవీ వాళ్ళు. ఎక్కడి నుంచి అంటే కోల్కతా నుంచి. ఎక్కడి వరకు అంటే చెన్నై వరకు. ద మోటార్ కార్ ర్యాలీ ఎయిమ్డ్ ఎట్ ఎన్హాన్సింగ్ మ్యారిటైమ్ అవేర్‌నెస్. ఎందుకంటే మ్యారిటైమ్ అవేర్‌నెస్‌ని పెంచాలి అని చెప్పేసి. అండ్ ఎంగేజింగ్ విత్ యూత్ అండ్ సివిల్ సొసైటీ విల్ ట్రావెల్ ఫ్రమ్ కోల్కతా టు చెన్నై. కంటిన్యూ టు కన్యాకుమారి. తర్వాత కన్యాకుమారి వరకంట. అండ్ రిటర్న్ టు చెన్నై మళ్ళీ అక్కడి నుంచి కోల్కతా నుంచి చెన్నైకి వచ్చి చెన్నై నుంచి కన్యాకుమారికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ చెన్నైకి ఎప్పుడు వస్తుందంటే మార్చ్ 21, 2025 ఈ ర్యాలీ అనేది ఆగిపోతుంది. మార్చ్ 21కి అయిపోతుంది. ద ఇనిషియేట్ ఆల్సో సీక్స్ స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఇండియన్ నేవీ ఇంక్లూడింగ్ ఏ టోటల్ ఆఫ్ 56. దీంట్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే 56 ఇండియన్ నేవీ పర్సనల్ ఇంక్లూడింగ్ ఆఫీసర్స్, సెయిలర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఎక్స్పెడిషన్. 56 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారంట. నేవీ పర్సనల్స్, ఆఫీసర్స్, సెయిలర్స్. పడవ నడిపే వాళ్ళు సెయిలర్స్ అంటారు కదా! సెయిలర్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ 56 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారంట. కవరింగ్ ఇన్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్. ఆ టోటల్ డిస్టెన్స్ ఏంటంటే కోల్కతా టు చెన్నై, చెన్నై టు కన్యాకుమారి, రిటర్న్ చెన్నై కదా! ఆ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 3800 కిలోమీటర్స్ అంట డిస్టెన్స్. ద ర్యాలీ విల్ ట్రావెల్స్ త్రూ ద కోస్టల్ స్టేటస్. ఈ ర్యాలీ ఏ కోస్టల్ స్టేట్స్ని కవర్ చేస్తుందంటే వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. ఎంగేజింగ్ విత్ లోకల్ కమ్యూనిటీస్ అండ్ రూట్. ద ఈవెంట్ సపోర్టెడ్ బై. ఈ ఈవెంట్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే ఈ కార్ స్పాన్సర్ చేయాలి కదా! ఎవరంటే కంపెనీ హుండై లిమిటెడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద న్యూస్ టుడే. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్లో ఉంటుంది. పీడిఎఫ్ లింక్ టెలిగ్రామ్ లింక్ వచ్చేసి వీడియో కింద కమెంట్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ.